ఉంది. నేనేనా? ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలు. జూమ్ లో చేరి వచ్చిన ఆంటీ వాళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అదే విధంగా కేజీ ఆంటీకి, అమృతవల్లి ఆంటీకి వందనాలు. ప్రార్థనతో కూడికని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, దయగలనైనా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఆకాశం మహాకాశం పట్టజానటువంటి గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకు అధిపతి అయినటువంటి మహా గొప్ప యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో 4 గంటల నుంచి మరి ప్రభా 5:30 వరకు మరి ప్రభా స్త్రీలంగా బలహీన ఘటమైనటువంటి మమ్మల్ని తండ్రి మరి ప్రభా ఎక్కడెక్కడి నుంచో మరి ప్రభా మేమందరం భౌతికంగా మరి చేరలేకపోయినప్పటికీ మరి ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మీ సన్నిధానంలో మరి గడపడానికి సమయాన్ని ఇచ్చినటువంటి యోగ్యతకై మీకే వందనం స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. నా దేవా నా తండ్రి, మీకే వేలాది వందనం స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా కోసము తండ్రి యేసయ్య తండ్రి ఇంత గొప్ప సమయాన్ని తండ్రి మరి ప్రభా మరి మాకు ఇచ్చిన విధానంకై మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఇప్పుడు తండ్రి ఈ సమయంలో మరి ప్రభా మేము కూడికని ప్రారంభించుకుంటుండగా మరి ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షతగా వహించి మరి ప్రభా మీరే చక్కగా జరిగించండి. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకోకుండా మరి ప్రభా వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ప్రభా అదే విధంగా తండ్రి ప్రభా పాట పాడే పోయే బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి స్వరాన్ని ఇచ్చి అర్థవంతమైన పాటను మిమ్మల్ని స్తుతించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అదే విధంగా వాక్యం చెప్పబోతున్నటువంటి ఆంటీని కూడా మీ యొక్క శిల్వచారణం మరుగుపరిచి కావలసినటువంటి ఆహారాన్ని, ఆత్మీయమైన మేలును మాకు ఇవ్వమని, వినడానికి చెవును మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మా యొక్క మనసును మీరే సరిచేయమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మరి ప్రభా అవును తండ్రి, చివరిగా మరి ప్రభా అదే విధంగా మరి ప్రార్థన కోసమే ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఎవరెవరి అవసరతలు అక్కర్లు ఏమై ఉన్నదో మాకైతే తెలియదు తండ్రి. మరి సమస్తం మెరిగినటువంటి దేవుడవు తండ్రి మరి ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వారి యొక్క అవసరతలను అక్కర్లు తీర్చమని మీకే ఘనత మహిమ చెల్లిస్తూ నీ నామం హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ యొక్క ప్రార్థన మా యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన శక్తి నామంలోనే ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. వందనాలు ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ ప్రార్థన చేసినందుకు. మరి ఇప్పుడు ఒక పాట ద్వారా దేవుని మహిమపరుద్దాము. నేనే పాడతాను పాట. నా గొంతు ఏమంత బాగుండదు, మన్నించండి. అసమాండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు మేఘా, అల్ఫాయు మేఘా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు మేఘా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో ఈ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో ఈ జన్మ మహానందము కలిగించే, అభయమునిచ్చి మాకు భయభీతిని బాపిటివి, అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి, భయభీతిని బాపితివి. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు మేఘా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. మరణము గెలిచిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే, మరణము గెలిచిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే, సాతానున్ ఓడించి
నీతిగా మమ్ము తీర్చితివి. సాతానున్ ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి. నీతిగా మమ్ము తీర్చితివి. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతటా ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతటా ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్పాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా సంగమునకు శిరస్సు నీవే అంగములుగా మము చేసితివి సంగమునకు శిరస్సు నీవే అంగములుగా మము చేసితివి సర్వ సంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వ సంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వమహిమా అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్పాయు ఓమేగా అల్పాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా అందరికి వందనాలమ్మా. నేను ఈ పాట 6 చరణాలు ఉన్నాయి కానీ పెద్దగా ఉందని నేను తగ్గించి పాడాను 2 చరణాలు. మరి మన మధ్య వచ్చినారా సిస్టరు విజయ? సిస్టర్ వచ్చారా? విజయ వందనాలమ్మా. మరి నిన్నటి సాక్ష్యం ఈరోజు కంటిన్యూ చేస్తూ వాకింగ్ కూడా పంచుకుంటారేమో ఈరోజు. ఈ సమయం మీకు మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వందనాలు నాయనా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు మరొక రోజు అంటే ఈ సమయాన్ని మరొకసారి నాకు ఇచ్చినందుకు ప్రభుకి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అలాగే కెషియానిటీ కూడా అంటే అనేక మంది విని కొంచెం ఎంకరేజ్ అవుతారు అనేసి ఆంటీ కూడా అడిగారు. ఆంటీని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంటీకి థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్న యాక్చువల్గా హౌస్ ఏజెన్సీలో నేను మళ్ళీ ఒకసారి అంటే బ్యాక్ స్లైడ్ అంటారు కదా, అంటే మళ్ళీ ఒకసారి ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అంటే ఎక్కడికి వెళ్ళలేదు కానీ వేరే చోటికి అట్రాక్ట్ కాలేదు కానీ సో జస్ట్ ఫార్ అవే ఫ్రమ్ ద గాడ్ అన్నమాట. అంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంకా కావాలని అంటే ఇంకా డైలీ ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి అని అనిపించినా కూడా లేదు దేవుడు ఇది చేయలేదు కదా అంటే, ఎందుకంటే మా అక్కకి ఒక మ్యాచ్ దగ్గరికి వచ్చి ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అవుతుంది, మ్యారేజ్ జరుగుతుంది అనే లోపల అది కాలేదన్నమాట. అంటే అది క్యాన్సిల్ అయిపోయింది. అది ఎందుకో తెలియదు కానీ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. దేవుని అంటే సంకల్పము, దేవుని వేస్ అవన్నీ నాకు అంతగా ఎక్కువగా తెలియదు. ముందువన్నీ అడుగుతానే ఇచ్చేసేవాడు గాడ్. సో ఇది ఆల్మోస్ట్ తెప్పించాడు. ఎందుకు మిస్ అయిపోయింది? చాలా మంచిది అంటా ఉన్నారు అందరూ. ఎందుకు మిస్ అయిపోయింది? మరి దేవుడు ఎందుకు అంత మంచి మ్యాచ్‌ని చేసేస్తే అయిపోతుంది కదా! సెటిల్ అయిపోతుంది.
అనేసి అది బాగా బాధ అనిపించి నేను చాలా దూరంగా ఉన్నాను ప్రభువుకి. ప్రేయర్స్‌కి రాకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా, వాక్యం వినకుండా, హాస్టల్‌లో జరిగే ప్రేయర్స్‌కి ఏది అటెండ్ కాకుండా, అట్లా బ్యాక్ స్లైడ్ అయిపోయాను బాగా. కానీ వేరే ఐడిల్స్‌ని, వేరే వాటిని నేను నమ్మలేను, పూజించలేను. ఇంకా అది వేస్ట్ అని తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్ళలేను. ఒకలాంటి డిప్రెషన్ కండిషన్‌లో ఉన్నాననమాట. సో, అప్పుడు నేను అంటే మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారు. అంటే "నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నువ్వు నా సొత్తు" అని చెప్పారనమాట దేవుడు వాక్యం ద్వారా. తర్వాత నేను ఒక సాక్ష్యం విన్నాను. కెజి ఆంటీ అంటే సెకండ్ సన్‌ది. ఆంటీ ఒకసారి ఎందుకో ఇంటికి పిలిచారు. అందరూ ఇంక వెళ్ళిపోతారు గదా! మీరు గూడా వెళ్ళిపోతారు. ఒకసారి అందరూ రావాలంట ఆంటీ వాళ్ళ ఇంటికంటే, సరే అని వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు ఇంక అందరూ మామూలుగా అంతా ఉంటే తర్వాత ఆంటీ ఈ సాక్ష్యం పంచుకున్నారు. అంటే అన్న ఎలా దేవుని సేవకి సమర్పించుకున్నాడు. అంటే ఒక పెద్ద దీని నుంచి బయటపడ్డాడనమాట. అంటే అప్పుడు ఎవ్వరికీ చెప్పుకునేవాళ్ళు గాదు. ఏమి అంటే, అంటే వీళ్ళకి నిజంగా కష్టాలుండవా? ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటారే వీళ్ళకేం అంటే ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా ఎవ్వరి దాని నుంచి ఏమి రావా? ట్రబుల్స్ వీళ్ళకేం రావా? అన్నట్టు ఉంటారనమాట. అంటే స్టేబుల్‌గా, కాన్స్టెంట్‌గా అదే జాయ్‌ని ఆ ఫేస్ మీద అట్లా కనిపించుకుంటా. అది ఎలా పాజిబుల్ వీళ్ళకుండవులే అనుకునేదాన్ని. కానీ ఆ సాక్ష్యం విన్నాక ఒక ఆలోచనొచ్చింది. అంటే కష్టాలొచ్చినా, ఏమొచ్చినా అంటే దేవుడే చేస్తాడు అనే ఒక గట్టి నమ్మకంతో ఒక హోప్. క్రిస్టియన్ క్రిస్టియన్ దీంతో ఏదంటే మెయిన్‌గా మనం గాడ్ మీద ఏందంటే దేవుని మీద ఎప్పుడు పూర్తిగా వెన్ యూ ట్రస్ట్ ఆన్ ద లార్డ్ అంటే ఆన్ ద గాడ్ అన్నమాట. వెన్ యూ లీన్ ఆన్ టు ద లార్డ్. సో, అప్పుడు మనం గాడ్ పూర్తిగా మన సిట్యుయేషన్స్ కానీ, మన దాన్ని మొత్తం ఆయన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. ఇంకా మనం ఏదన్నా పట్టుకొనున్నామంటే, ఇంకా ఇది నేను చెయ్యాలి, నేనే వరీ అవ్వాలి, నేనే బాధపడాలి దానికి, అందుకే దేవుడు చెప్తాడు గదా! భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని చెప్తాడు. మీకు రెస్ట్ ఇస్తానని చెప్తాడు. రెస్ట్ అంటే జస్ట్ ఆయన మీద పడుకొని, ఆయన మీద ఇంక ఫుల్ మీదే రెస్పాన్సిబిలిటీ. చిన్న పిల్లలు వాళ్ళకేమన్నా డైలీ వర్క్‌కెళ్ళాలని ఉంటుందా? లేకపోతే ఇది కొనాలని ఉంటుందా బాధ? ఎలా కొనాలి? మనీ ఎలా వస్తుంది? మనం ఇల్లు గడపాలి. ఇల్లెలా ఈ మంత్‌కి వీళ్ళకి పనోళ్ళకంతగా సాలరీ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ ఏం బాధ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు. అంతా మా మమ్మీ, డ్యాడీ ఉన్నారు. ఏం గావాలంటే ఇది కావాలా అని అడుగుతారు. అది చాలా డిమాండింగ్‌గా అడుగుతారనమాట. ఇది కావాలి. అంటే అంటే దేవుడు అందుకే చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి మనకి. అంటే లోపల కల్మషం లేని హార్ట్, యదార్థవంతంగా ఉండేది. అంటే పూర్తిగా తల్లిదండ్రులని అంటే పూర్తిగా వాళ్ళని నమ్మేది. సో, అలాంటి హృదయంతో ఆయన దగ్గరకొచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడైనా దేవా! ఇదిగో ఇవన్నీ కాదు. ఫస్ట్ నేను నీకు థాంక్స్ చెప్తున్నాను. థాంక్స్ గివింగ్ హార్ట్‌తో మనం ఎళ్తే ఏమైతుందంటే ఉన్న ఎరుకో లాంటి ఆ వాల్స్ కూడా ఏమైతాయంటే తొలగిపోతాయి. సో, ఆ సముద్ర మార్గంలో కూడా ఆయన దారి ఏర్పరచగల దేవుడనమాట. చెప్తాడు గదా! దేవుడు యెషయా 43:19లో చెప్తారు. ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోతున్నా. అదిప్పుడే మొలుచును. అదేందంటే అది ఇప్పుడే మొలుస్తుంది. అంటే మనం ఎప్పుడు నమ్ముతామో ఆ న్యూ థింగ్ అది జరుగుతుందనమాట. సో, ఆ ఎడారిలో ఏం చేస్తాడంటే అరణ్యంలో మార్గంలోనేస్తాడంట. సో, ఎడారిలో నీటి అంటే సెలయేరులు అంటే నదులను ప్రవహింపచేసే దేవుడనమాట. సో, ఆయన యొద్దకొచ్చినప్పుడు మనము మన మన సమస్యను ఎక్కువ చేయగూడదు. మన సమస్యను తక్కువగా చూడాలి. ఇదసలు లెక్కకే రాదు ఆ సమస్య అన్నట్టుగా చూడాలనమాట. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మాగ్నిఫై చేస్తామో సమస్యలన్నీ చాలా తక్కువగా కనిపిస్తాయి. అప్పుడు నేను ఆలోచించాను. ఓహ్! వీళ్ళకి కూడా ఉంటాయి. కానీ వీళ్ళు బయటికెవ్వరికీ చెప్పుకోరు. బయట మనుషుల దగ్గర మాట్లాడరు సమస్యల గురించి. ఏదైనా మాట్లాడితే ప్రార్థన, ఆ ప్రేయర్ రూమ్‌లోనే గాడ్‌తోనే మనసు విప్పి ఆ హృదయాన్ని కుమ్మరించమంటాడు గదా! గాడ్ మీకేమున్నా ఆ హృదయంతో మీలో ఉన్న బాధలు అవన్నీ ఆ యాంగ్విష్‌ని అంతా ఆయన దగ్గర కుమ్మరించాలి. మన హృదయాన్ని కుమ్మరించమంటాడు. హన్నా ఏ విధంగా కుమ్మరించిందో అందరనే మాటలకి
హర్టింగ్ వర్డ్స్‌కి అవన్నీ ఆమె తీసుకొని పోయి ఎక్కడ పెట్టిందంటే, ఆ దేవాలయంలో కూర్చొని కుమ్మరించిందంట హార్ట్‌ని. కుమ్మరించి ఒక మొక్కుబడి చేసుకుందామె. అలా అలా చేసుకోవాలి అంటే అలా ఉండాలి అని తెలిసింది. అంటే బయట ఎవరికీ చెప్పకూడదు. మనం ఏ సమస్యలొచ్చినా దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గరనే చెప్పాలి. దేవుని దగ్గరనే ఆ సొల్యూషన్ దొరుకుతుంది. ఆయన వాక్యంలోనే దొరుకుతుంది. ఆయన ప్రార్థన మనం చేసే ప్రార్థనలోనే ఆ జవాబిస్తాడు దేవుడు. అనేసి ఒక అంటే ఆ హోప్ అది వచ్చిందనమాట. ఓకే. ఇట్లా ఉండాలి గాడ్ దగ్గర. అంటే మనమేదో అలిగి, ఇది చేయలేదే, అది చేయలేదే నాకు అని అలగకూడదు. అనేసి అప్పటినుంచి అది నేర్చుకున్నాను. అది నా లైఫ్‌లో అలవాటు చేసుకున్నా. అంటే పేరెంట్స్ మీద కోపన్నట్టు, పేరెంట్స్ మీద అలిగి వాళ్ళొచ్చి మళ్ళీ తినమ్మా, మాట్లాడమ్మా, చేస్తాంలే అట్లా ఉంటుంది. కానీ మన తండ్రి అన్నీ చేసి పెట్టాడు. సకలం చేసి పెట్టాడు అనేది మనం విశ్వసించగలగాలి. అది చేస్తాడు ఆయన. మనకి తండ్రి అయిన వాడు అదే చెప్తారు గదా! గాడ్ ఏం చెప్తారు? ఈ పరలోకం ఈ ఈ లోకంలో ఉన్న తండ్రి మీరు రొట్టెనడిగితే రాయి ఇస్తాడా అని చెప్తాడనమాట. సో, మనకేం కావాలో సమస్తమును ఎరిగిన దేవుడాయన. ఆయనకు మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరంలా. దేవా ఈ సమస్య ఉంది. ఇట్లా చేసుకుంటే బావుంటుంది. ఇట్లా పోతే బావుంటుంది. ఇది గావాలి అనేసి. అప్పుడు నేను వదిలిపెట్టాను. ఓకే. ఇది కాదు. ఇది మంచిది కాదని దేవుడు తీసేసాడేమో! దీనికంటే బెస్ట్ థింగ్ ఇస్తాడేమో గాడ్. నాకు తెలీదు. అప్పుడు దేవుని దగ్గరికెళ్ళి ఆహ్, దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. దేవా నన్ను క్షమించండి. ఇలా అలగడం ఇట్లాంటివన్నీ తప్పు. నేను తప్పు చేశాను. ఇంక నేనెప్పుడు ఇలా చెయ్యను. మీ దగ్గరే ఉంటాను అనేసి ఆయన దగ్గర ఒప్పుకొని ఇంక తిరిగి నేను గాడ్‌తో మళ్ళీ రీస్టోర్ అయ్యాను నా రిలేషన్‌షిప్. అదంటే చాలా కొంచెం టైం పట్టింది. ఆ గ్యాప్ అంటే అదంతా నేను తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి అంటే గాడ్ ఎక్కడ వదిలిపెట్టలేదు. వెళ్ళిపోయిందిలే. ఇంకా ఎందుకు ఇంక మళ్ళీ పదే పదే ఇలాంటి వీక్ పర్సనాలిటీస్‌ని, బలహీనుల్ని ఎందుకు మళ్ళీ నా దగ్గర పెట్టుకోవడము. వీళ్ళు నా కింగ్డమ్‌లో ఎలా అనేసి వదిలిపెట్టలేదు నన్నెప్పుడు గాడ్. ఎప్పుడు నన్ను ఎవరో ఒకరి ద్వారా స్ట్రెంథెన్ చేస్తా, వర్డ్స్‌ని చెప్పిస్తా, ఆహ్, స్ కంటిన్యూయస్‌గా కడతా ఉన్నాడనమాట. అంటే లోపల బిల్డ్ చేస్తా ఉన్నాడు గాడ్. నాది స్థిరత్వం వచ్చేంత వరకే అన్నమాట. సో, తర్వాత నేను ఎప్పుడన్నా మా ఇంటికెళ్ళినప్పుడు ఏమైపోయేదంటే, నాకు మామూలుగా బ్యాగ్‌లో బైబిల్ పెట్టుకొని ఎళ్ళేదాన్ని తెలియనప్పుడు. వెళ్తే ఏమైతుందంటే, థర్డ్ ఇయర్‌లో అట్లా ఇంకా కొంచెము అంటే డైలీ ప్రేయర్ చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా అన్నప్పుడు, సర్లే ఎప్పుడన్నా నైటు వీళ్ళందరూ అట్లా వేరే రూమ్‌లో అట్లా ఉన్నప్పుడు, అట్లా తీసి చదువుకుందాం అన్నట్టు పెట్టుకొని పోయేదాన్ని. బైబిల్ పెట్టుకున్న ప్రతిసారి వచ్చేటప్పటికి హాస్టల్‌లో మళ్ళీ వచ్చి చూసుకుంటే ఉండేది గాదు. నా బ్యాగ్స్‌లో ఎక్కడా ఉండేది గాదు. చాలా బాధపడేదాన్ని. అంటే ఫస్ట్ ఇచ్చిన బైబిల్ ఇప్పుడు అట్లా హాస్టల్‌లో ఆంటీ వాళ్ళిచ్చిన బైబిల్ పోయినప్పుడు చాలా బాధపడ్డాను. అసలు ఎట్లా పోయిందని చాలా వెతికాను. తర్వాత నాకొక 2, 3 బైబిల్స్ పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఓహో! ఇంటికి ఎళ్తా ఉంటే ఇంట్లో ఏదో నాది వెతుకుతా ఉన్నారు. వీళ్ళు నాది వెతికి తీసేస్తున్నారు అని అర్థమైపోయి ఇంక అప్పటి నుంచి తీసుకెళ్లడం మానేశాను. తర్వాత మా పేరెంట్స్‌కి కొంచెం చెప్పాను మా అమ్మకి. అమ్మ ఇట్లా హాస్టల్‌లో ప్రేయర్స్ జరుగుతాయి. అంటే వీళ్ళు ఆంటీ వాళ్ళొస్తారు. మామూలుగా మంచి మాటలు చెప్తారు. అంటే ఇట్లా దొంగతనం చేయొద్దు. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదనమాట. అంటే ఒక మంచి స్నేహాన్ని మనం డబ్బులు ఎంత పోయినా అది కొనాలి. చెడు స్నేహాన్ని డబ్బులిచ్చైనా వదిలిపెట్టేసుకోవాలి. చెడు వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఇట్లాంటివన్నీ హాస్టల్‌కెళ్ళేటప్పుడు అట్లాంటివి చెప్పడం అలవాటు. అలాంటివి అంటే సరే అనేసి ఇంకమ్మ మంచి మాటలు చెప్తున్నారు. చాలా బావున్నాయి ఇవన్నీ. అసలు చాలా కొత్తగా ఉన్నాయి. ఇవి మంచిగా ఉన్నాయమ్మా అంటే, విను గాని మరి దాంట్లో డీప్‌గా వెళ్ళొద్దు. మరి చాలా ఇబ్బందవుతుందమ్మా. వెల్ విన్నంత వరకే ఉండు. ఇంకా మరీ ఎక్కువ పెట్టుకోవద్దు అని చెప్పేది. సరే అనేసి ఇంక నేను ఆహ్, అలా ఇంక మా అమ్మకి అంతవరకే అంటే వెళ్తాను, ఊరికే వచ్చేస్తాను. వినేసి వచ్చేస్తాను. మంచి మాటలు కాబట్టి అని చెప్పేదాన్ని. తర్వాత మా హాస్టల్‌లో అంటే మేము ప్రేయర్ బ్యాచ్ సెపరేట్ అయిన తర్వాత నన్నొకసారి పిలిచారనమాట. అంటే నైట్ టైము అందరూ పడుకున్న తర్వాత "విజ్జి నిన్ను ఇట్లా వీళ్ళు పిలుస్తున్నారంటే" ఆ రూమ్‌కెళ్ళాను. వాళ్ళంతా మామూలుగా ముందు అంతా వాళ్ళతో కలిసి టెంపుల్స్‌కి అట్లా వెళ్ళేదాన్ని. పిలిచి ఇంకా మామూలుగా మాట్లాడుతూ జస్ట్ ఊరికే నీతో మాట్లాడదామని అట్లా స్టార్ట్ చేశారు. చేసి "ఎందుకు ఈ మధ్య నువ్వు అసలు చర్చికెళ్తున్నావంట. ఆ ప్రేయర్‌లో కూర్చుంటున్నావంట. ఏమైంది నీకు? ఏం తక్కువ చేశాడు? ఇక్కడ ఈ దేవుని దగ్గర లేనిది ఆ దేవుని దగ్గర నీకేం కనిపిచ్చింది? మన దేవుడే గొప్ప.
ఇంతమంది దేవుళ్ళు నీకు నచ్చలేదా? ఇంకా ఏం కావాలని ఎళ్ళావు? అనేసి ఇంకా బాగా చెప్పారు నీకు. ఇంకా మా మాతో ఇంగ నువ్వు కలవవు. ఇక్కడే గాదు నీకు బయట గూడా తర్వాత మీ పేరెంట్స్ కూడా ఇంట్లోకి రానివ్వరు. ఆహ్, హ్మ్. తర్వాత ఇంకా మ్యారేజెస్ అవి గూడా చాలా కష్టమవుతాయి. ఎవ్వరు చేసుకోరు నువ్విట్లా చర్చికెళ్తున్నావంటే. అన్నీ చెప్పారు. చాలా లోతుగా చెప్పారనమాట. అంటే అంత పెద్దగా ఆలోచిస్తారని గూడా ఇంకా నేనే ఆలోచించుకోలేదు నా లైఫ్ గురించి. కానీ వాళ్ళు చాలా లోతుగా చెప్పారనమాట. చెప్తే ఇంకా ఒక 2, 3 టైమ్స్ అట్లా చెప్పారు. ట్రై చేశారు. అంటే తిరిగొస్తానేమో అట్లా పిలిచి, మళ్ళీ నీకది ఇష్టం గదా! సాయిబాబా గుడి అక్కడ వెళ్తున్నాం ఇట్లా అనేసంతా పిలిచారు గానీ, నేను ఇంకా తర్వాత వెళ్ళలేదు. అంటే ఇంక నాకు అర్థమైపోయింది. సో, వీళ్ళేదో నన్ను మళ్ళీ వెనక్కి లాక్కోవడానికి ట్రై చేస్తున్నారనేసి. సో, నేనక్కడ వెళ్ళలేదు. వాళ్ళకంటే ఎంత ఇదంటే, ఏదో జరిగిపోతా ఉంది. ఏదో వీళ్ళు మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. అందరిని తీసుకుపోతున్నారు. అంటే మా బ్యాచ్‌లో చాలా మందొచ్చేసేవాళ్ళు. ఆళ్ళు అట్రాక్ట్ అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఆయన దగ్గరికి పోతే ఆ సమస్యలన్నీ విడుదలొస్తా ఉంది. ఆ సమస్యలన్నీ పోతున్నాయి. ఆ సంతోషమొస్తా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాణి అని వాళ్ళ తమ్ముడైతే ఆహ్, బిట్స్ పిలానీలో చనిపోయినాడు. ఎలా చనిపోయినాడంటే మిస్టీరియస్ డెత్ అది. అసలంత వాల్స్‌కంత బ్లడ్ ఉందంట. అసలు ఆ అమ్మాయి ఫుల్ డిప్రెషన్‌లో ఉంది. రమ కొంచెం ఆ అమ్మాయికి వాక్యం చెప్పి ఇట్లా దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. అప్పటినుంచి ఆ అమ్మాయి మా రూమ్‌లోనే పడుకుంటుంది. మామూలుగా నిద్ర రాదు. అస్సలు ఆ అమ్మాయికి నిద్రపోలేదు. పైన కూర్చొని ఎప్పుడూ ఏడుస్తా ఉండేది హాస్టల్ పైన. ఎప్పుడు పోయినా అక్కడ కూర్చొని ఉంటా ఉండేది. కూర్చొనుంటే లేదులే అట్లా కొంచెం మాటలు చెప్పి, రమ బాగా మాటలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కదా! ఆ గిఫ్ట్‌తో బాగా ఆ అమ్మాయిని దేవుని మాటలతో బాగా ఓదార్చేది. తర్వాత ఎప్పుడు ఆ అమ్మాయి మా దగ్గరే ఉండేది. అంటే మా రూమ్‌లోనే పడుకునేది. మీ రూమ్‌లో పడుకుంటే అది నా బెడ్ మీద పడుకుంటే నిద్రొస్తుందంట. ఎవరొచ్చినా నా బెడ్ మీద పడుకుంటారు. అంటే నేను ఇంకా నాకు బాగా నిద్ర మంచిగా పోతాననమాట. అందుకే ఎవరొచ్చినా మేము నీ బెడ్ మీద పడుకుంటాం విజ్జి నువ్వు కావాలంటే మా రూమ్‌లో పడుకో లేకపోతే ఇంకా ఇద్దరం కలిసి పడుకున్నాము. మాకక్కడ నిద్ర రావట్లేదనేసి అక్కడ పడుకునేవాళ్ళు. అట్లా మేము మా రూమ్‌లో అంటే మాది రమ, నేను, ఆష ఉండేవాళ్ళము. అట్లా వాణి ఎప్పుడు మా దగ్గరకొస్తా ఉండేది. మా రూమ్‌లోనే పడుకునేది. ఇంకా వాణి గూడా ప్రేయర్‌కొస్తోందనమాట. అట్లా అందరూ ఒక్కొక్కరు ఇంకా జూనియర్స్, ముస్లిమ్స్, ముస్లిమ్స్ గూడా వచ్చేవాళ్ళు. ఒక 3, 4 మెంబర్స్ మా జూనియర్ బ్యాచ్‌లో అయితే 3, 4 మెంబర్స్ ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు ప్రేయర్‌కి. సో, అట్లా చాలా మంది వచ్చేసరికి ఇంక అందరికి హాస్టల్‌లో ఒకలాంటి ఫియరొచ్చేసింది. వీళ్ళేంది హాస్టల్‌నంతా మార్చేస్తారా ఏంటి? అంటే ప్రేయర్ బ్యాచ్ అంటే రోజు రోజుకి పొడుగు పెరిగిపోతా ఉంది. అంటే ప్రేయర్ హాల్‌కెళ్తా ఉంటాం గదా! ప్రేయర్ అయిపోయినాక ఒకేసారి పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగుతాం. విక్టోరియా మేడం అని మేడం వాళ్ళ రూమ్‌లో జరిగేది. పైనుంచి దిగుతా ఉంటే పొడుగు అయిపోతా ఉంది లైన్. చాలా ఆహ్, ఎక్కువ మంది కనిపిస్తా ఉన్నారన్నమాట వాళ్ళకి రోజు ప్రతి నెల గడిచే కొద్దీ. అందుకు వాళ్ళకి బాగా ఫియరొచ్చేసింది. ఏంటి వీళ్ళంతా కన్వర్ట్ చేస్తున్నారు. మతం మార్చేస్తున్నారు వీళ్ళు అందరిని. అమాయకుల్ని చేసేసి హిందువుల్ని అనేసి అనుకునేవాళ్ళు. కానీ నాకు ఇప్పుడనిపిస్తుంది. ఎవరికైనా మనిషికి ఇప్పుడు ఏదన్నా ఆల్కహాలిక్ అడిక్ట్‌కి లేకపోతే స్మోకింగ్ వాళ్ళకి ఏదో మాటలు చెప్పి ఒక వారం రోజులు మాన్పిచ్చొచ్చేమో. కానీ వాళ్ళ అడిక్షన్‌ని వాళ్ళని బ్రేక్ చేయాలంటే చాలా స్ట్రాంగ్‌ది పడాలి. అసలు గాడు లోపల హృదయంతో వర్క్ చేస్తే గాని, మన మనస్సుతో వర్క్ చేస్తే గాని ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. ఆ సన్నిధిని అనుభవించి ఆనందాన్ని, తర్వాత శాంతిని, ఆయన ఆ సమాధానాన్ని, శాంతిని, ఆయన దగ్గర పీస్‌ని గ్రహించిన వాళ్ళు అసలెక్కడికి ఇంకా నెక్స్ట్ పోరు. తిరిగి వెనక్కి పోలేరు. సో, అది వీళ్ళకి తెలీదు. ఏదో బయటకి ఏదో చెప్తానే 2 మాటలు చెప్తానే, ఏదన్నా ఇస్తానే పడిపోయే ఇది కాదు. ఇదొక గ్రేట్ థింగ్ ఏందంటే గాడ్ దగ్గర ఆయన జీవ వాక్యం అన్నమాట. విడుదల చేస్తానే అది వర్క్ చేస్తుంది. ఆ హృదయాలలోకెళ్ళి వర్క్ చేస్తుంది. సో, ఆహ్, ఆ కన్వర్షన్ అనేసి అప్పుడు ప్రిన్సిపల్ ఇంక అందరూ మా క్లినిక్స్‌లో సర్జరీలో వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు వీళ్ళందరూ ఏదో వీళ్ళ బ్యాచ్‌లో ఏదో జరుగుతాంది. వీళ్ళ బ్యాచ్‌లో ఏదో చాలా మంది ఇట్లా అయిపోతున్నారేంటి అనేసి ఇంగ ప్రిన్సిపల్ అందరూ మాట్లాడేసి హాస్టల్‌లో కొందరు అమ్మాయిలు అట్లా వీళ్ళకి కొంచెం మాట్లాడితే వాళ్ళు చెప్పినట్టున్నారు. అందుకు ఇంక ప్రిన్సిపల్ దగ్గరికి పోయి వీళ్ళు కూర్చొనేసి ఒక పెద్దది తెప్పిచ్చారనమాట.
ఇంకా లేదు. హాస్టల్‌లోకి పర్మిషన్ లేదు. ప్రేయర్స్‌కి పర్మిషన్ లేదు అనేసి డోర్స్ క్లోజ్ చేపిచ్చేసారు. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఒకసారి మాకట్లా జరిగిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళు గూడా రావడం మానేశారు. తర్వాత ఆంటీకి ఒకసారి బర్న్స్ అయ్యాయన్నమాట. గీజర్ ఏదో పేలి బర్న్స్ అయ్యి హాస్పిటల్‌లో ఉందంటే అప్పుడెళ్ళాము చూడ్డానికి. వెళ్తే అప్పుడు మామూలుగా మేము చెప్తాం గదా! ఎలా ఉంది? బాగుందా? పలకరించి అట్లా చెయ్యాలి. కానీ ఆ బెడ్ మీద అంటే హాస్పిటల్ ఆ బెడ్ మీద ఉండి కూడా కూర్చోండి నాన్న తిన్నారా? ఇదిగో ఫ్రూట్స్ అక్కడున్నాయి తినండి. అట్లా చెప్తున్నారనమాట. చెప్తా ఉంటే వీళ్ళేందబ్బా బర్న్స్ అంటే చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. చాలా పెయిన్ ఉంటుందసలు. ఆ పెయిన్‌కి కూడా తట్టుకొని దేవుడు చాలా మేలు చేశాడు. ఎందుకంటే కొంచెం మట్టుకే కాలింది. చాలా వెంటనే తప్పించేసాడు గాడ్ ప్రాణాన్ని తప్పించాడు అనేసి. మామూలుగా అయితే తిట్టుకుంటాం. అంటే ఏమరిష్టం జరిగిందో మామూలుగా ఎందుకిలా అయిందో ఇట్లా అనేసి మామూలుగా దేవుడిని కూడా మామూలుగా అనుకుంటాం అనమాట. ఏదో అరిష్టం చేసుంటేనే ఇట్లా చేసుంటారు. ఇట్లా అయింటుంది అనేసి మళ్ళీ దానికొకటి ఏదో చేస్తారు. కానీ ఇక్కడేందంటే మన ప్రాణాన్ని తప్పించాడు దేవుడు. నన్నింతవరకు ఇంకా బ్రతికించాడు. దాని నుంచి తప్పించని ఆ కృతజ్ఞత ఉంది. అంటే గాడ్ పైన ఆ కృతజ్ఞతతో ఆయనకి థాంక్స్ చెప్తున్నారు. అంటే ఇది చాలా అంటే మామూలుగా మనం క్రిస్టియన్ లైఫ్‌కొచ్చినాక ఇది కామన్. కానీ బయట నుంచి వినడము చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇట్లా థాంక్స్ చెప్పడం. మామూలుగా వెంటనే హిందూస్ ఏదో కొంచెం చిన్నది జరిగినా వెంటనే ఏదో అరిష్టం జరిగింది, ఏదో జరిగింది, ఎవరో ఎదురొచ్చినారు, లేకపోతే ఏదో జరిగింది, ఇక్కడ తుమ్మినారు, ఇక్కడ పిల్లొచ్చింది. అట్లా లేకపోతే విధవరాలు అడ్డమొచ్చింది. అట్లా పక్కన వాళ్ళ మీద కేసేసి లేకపోతే వాళ్ళే ఏదన్నా సరిగ్గా ఏదైనా పూజ చేయలేదేమో, లేకపోతే ఈ దేవునికి కోపమొచ్చింది. వెంటనే ఇంక అట్లెళ్ళిపోతారనమాట. సో, ఎట్లెళ్ళిపోతారంటే ఇంకా వెంటనే ఆ బ్రాహ్మణ్ దగ్గరికెళ్ళిపోయి దానికి పరిహారం జేపిచ్చుకోవాలి. తర్వాత ఏదన్నా దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే దానికి సెపరేట్‌గా ఇంకొకటి చేపిచ్చుకుంటారు పూజ. కానీ ఇది వెంటనే హృదయం నుంచి వెంటనే థాంక్స్ దేవునికి నిజంగా కృతజ్ఞతలు నిజంగా అని అంటే అదొక డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నమాట ఇది. లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ లాంగ్వేజ్. డిఫరెంట్ వర్డ్స్ ఇవన్నీ. సో, అట్లా కొంచెం కొంచెం ఎదుగుతా ఉన్నాను గాడ్‌లో. అప్పుడు ఇంకా హౌస్ సర్జెన్సీలో ఏ ఏమైందంటే మాకు కంబైన్డ్ గ్యాదరింగ్ పెట్టారనమాట. అంటే ఈ హౌస్ సర్జెన్సీకి ముందు థర్డ్ ఇయర్‌లో ఇంకా ఫైనల్ ఇయర్‌లో అడిగేవాళ్ళు. ఎవరైనా బాప్టిజం తీసుకుంటారా అనేసి. బాప్టిజం అంటే నేను ప్రతిసారి చెయ్యెత్తుతాను. అంటే గాడ్ ఖచ్చితంగా నాకు వాక్యంతో మాట్లాడతారు. అంటే జీసస్ అదే యోహాను బాప్టిజం ఇచ్చేటప్పుడు అప్పుడు యోహాను బాప్టిజం ఇచ్చేటప్పుడు జీసస్ అని చెప్తారు గదా! జీసస్‌ని చూసి, "ఇదిగో మన పాపంలో మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల వచ్చుచున్నాడు" అని చెప్తాడు. తర్వాత ఈయన ఇప్పుడు నాకు ఇదే బాప్టిజం ఇవ్వాలి అంటే, "నేను మీకిచ్చేంత వాడినా మీ అదే కాలు వారని విప్పడానికి కూడా పట్టుకోవడానికి గూడా నాకు అర్హత లేదంటే ఇప్పటికిది కానిమ్ము" అని జెప్తాడు. సో, అంటే దేవాతి దేవుడే ఒబీడియన్స్ చూపిచ్చి ఏది జేయాలనో అది చేశాడు. బాప్టిజం తీసుకున్నాడు. అట్లా చాలా వాక్యాల ద్వారా మాట్లాడాడు గాడు. కానీ నేనస్సలు వెంటనే నేనది వాక్యం వచ్చినప్పుడు వెంటనే చెయ్యెత్తేసి బాప్టిజంకి నేమ్స్ ఇచ్చేస్తాను. తర్వాత వెంటనే మళ్ళీ ఏం జేస్తానంటే మళ్ళీ అంతా గుర్తొస్తుంది. ఇల్లు ఇంక అందరూ గుర్తొచ్చేస్తారు. ఆ వీధి గుర్తొస్తుంది. మొత్తం అన్నీ గుర్తొచ్చేసేసరికి వద్దు నేను తీసుకోను అనేసి మెల్లగా నేను ఈరోజు ఇంటికెళ్తున్నాను. లేకపోతే నేను ఈరోజు ఊరెళ్తున్నాను. ఏదో ఒకటి చెప్పేస్తాననమాట. ఇప్పుడు కుదరదు నెక్స్ట్ టైమ్ అని 3, 4 టైమ్స్ పోస్ట్‌పోన్ చేశాను. అప్పటికి మాదింకా కోర్స్ కూడా అయిపోయింది. తర్వాత ఇంక నేను ఒ ఫైనల్ ఇయర్‌లో అంటే హౌస్ సర్జెన్సీలో ఉన్నప్పుడు ఏమైందంటే, హౌస్ సర్జెన్సీలో మాది లాస్ట్ కంబైన్డ్ గ్యాదరింగ్ ఉంటుంది. అంటే ఇంకా లాస్ట్ అయిపోతుంది గదా! అప్పుడు వాక్యం చెప్పడానికి గిడియన్‌ని పిలిపిచ్చారు. తర్వాత సాక్ష్యమేమో రేవతక్క చెప్పారనమాట. రేవతక్క చెప్పారు, "అమ్మ ఫస్టు దేవుడిని నమ్ముకోనంత వరకు బావుండింది లైఫ్." ఆమె గూడా హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి బిలీవ్ చేసింది గాడ్‌ని. బిలీవ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఆ అక్కకి సైనోటిక్ హార్ట్ డిసీజ్ అనమాట. ఎస్‌కే యూనివర్సిటీ దగ్గర ఉండేవాళ్ళక్క. సైనోటిక్ హార్ట్ డిసీజ్. అయితే అప్పటి వరకు బాగా చూసుకునేవాళ్ళంట. ఇట్లా హార్ట్ డిసీజ్ కూడా ఉంది ఆ అమ్మాయి అనేసి పేరెంట్స్ చూసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే గాడ్‌ని బిలీవ్ చేశాను అని తెలిసిందో వాళ్ళు, నా సామాన్లతో సహా ఇసిరేసారమ్మ బయట.
ఇసిరేసినా నేను దేవుడిని వదలలేదు. దేవుడా! నువ్వు బయటికెళ్ళిపోతావా అంటే బయటికెళ్ళిపోయాను. నాకొద్దు. తల్లిదండ్రులు చూపించే ప్రేమ కొద్ది వరకే ఉంటుంది. ఎవ్వరు చూపించే ప్రేమైనా కొంచెం వరకే ఉంటుంది. కానీ దేవుడు చూపించే ప్రేమ మనము ఏ దాంతో మనం అంటే ఆయన లోతు, పొడవు, వెడల్పు అవన్నీ గ్రహించలేము. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి మీకిప్పుడు తెలీదు అట్లా చెప్పారనమాట సాక్ష్యము. అయినా గూడా ఒక్కటే ఒంటరిగా ఒక ఇల్లు తీసుకొని లీడ్ చేసింది లైఫ్. అంటే అక్క దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. తర్వాత మందులుంటాయి. అన్నీ రెడీగా పెట్టుకుంటారనమాట. ఆక్సిజన్ టపమని ఇట్లా బ్లూగా అయిపోతారు ఆక్సిజన్ తక్కువైనప్పుడు. వెంటనే ఆక్సిజన్ పెట్టేసుకొని, మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్‌కి అది పెట్టేసుకుంటారు, తిప్పేస్తారు. అట్లా ఉన్నా గూడా అట్లాంటి పరిస్థితులు అంత ఆయాసము అట్లా ఉన్నా గూడా ఆమె దేవుడిని అస్సలు వదలలేదు. దేవుడే కావాలి నాకు అనేసి ఆమె సాక్షిగా బతికిందనమాట. ఆ అక్క సాక్ష్యం జెప్పిచ్చారు. తర్వాత ఇంకా గిడియన్ వాక్యం జెప్పినప్పుడు నేననుకున్నాను, దేవా! ఇట్లా వాక్యం జెప్తే మా ఇంట్లో వాళ్ళందరూ మారిపోతారు. ఇంత మంచిగా విశదీకరించి ఇంత బాగా చెప్తే వాక్యము అర్థమైన వాళ్ళు ఎవరు వినకుండా నీ దగ్గరికి రాకుండా ఉంటారు. మా ఇంట్లో వాళ్ళందరూ రావాలి నీ దగ్గరికి. మా ఇంట్లో వాళ్ళందరూ పాపంలో పడిపోవద్దు. హెల్‌కెళ్ళొద్దు అనేసి అనుకునేదాన్ని. అంటే ఇలాంటి వాళ్ళని అంటే మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందేమో లైఫు. అంటే నాకు అంత క్రిస్టియన్‌ని చేసుకునేంత అంటే అంత లేదు కదా! అనుకున్నాను. ఇంకట్లా అంటే హౌస్ సర్జన్సీ అయిపోయింది. హౌస్ సర్జన్సీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికెళ్ళిపోయాం. అంటే మాది కడపకెళ్ళిపోయాము. ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా డ్రైగా ఉంది. చాలా డ్రైగా ఉంది. అక్కడ నాకేం చర్చెస్ తెలీదు. నాకు అనంతపూర్‌లో ఆ 2, 3 చర్చెస్ తెలుసు. ఇంకా, ఇంకా నాకు వేరే చర్చ్‌లో అసలు ఎక్కడ ఎవ్వరు తెలీదు. ఏం తెలీదు. అక్కడ వెళ్ళినా మా దగ్గరెళ్ళినా గూడా ఇంకసలు చర్చికి పోయిందంటే పెద్ద సీన్ జేస్తారు. అందుకనేసి ఇంక ఎక్కడికి వెళ్ళకుండా ఒక ఎండిన ఎడారిలాగా ఉందనమాట నా పరిస్థితి. అప్పుడు బత్తలపల్లిలో ఏమన్నా జాబ్ దొరుకుతుందేమో అని బత్తలపల్లికి గూడా వచ్చాను. ఎంబీబీఎస్ తర్వాత వెంటనే. ఎంబీబీఎస్‌లోనే మాకు ఫైనల్ ఇయర్ అంటే హౌస్ సర్జెన్సీలో పోస్టులు పడినాయి గవర్నమెంట్ పోస్ట్‌లో. అనేసి మేము ఊరికే జస్ట్ అందరూ అప్లై చేస్తా అంటే నేను అప్లై చేశాను. గవర్నమెంట్ పోస్ట్ ఏదో బావుంటుంది అందరూ చెప్తా ఉంటే అప్లై చేశాను. తర్వాత అప్లై చేసిన తర్వాత ఇంకా గుర్తులేదది అప్లై చేసింది గూడా. వెళ్ళిపోయాము. తర్వాత బత్తలపల్లికి కూడా వచ్చి ట్రై చేశాను. అక్కడ అన్ని సర్టిఫికేట్స్ అవన్నీ అడిగారనమాట. అందుకు వద్దులే సర్టిఫికేట్స్ మళ్ళీ పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడిస్తారో అనే దీంతో వద్దని మా పేరెంట్స్ చెప్తే సరే అనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ వెంటనే ఇంకా ఒక 6 మంత్స్ గ్యాప్‌తోనే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కౌన్సెలింగ్‌కి ఇంక నేను ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళలేదు. మా ఫాదర్‌ని ఎవరిని తీసుకెళ్ళలేదు. నేనే వెళ్ళాననమాట. నేనే వెళ్ళి ఆహ్, ఏం తీసుకున్నా అంటే అనంతపూర్‌లో మా ఫ్రెండ్‌ని అడిగినాను. ఆ అమ్మాయిని అనంతపురే తను. అడిగాను. అనంతపూర్‌కి దగ్గరగా ఏది ఉంది? పీహెచ్‌సీ తీసుకోవడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటారు. ఫస్ట్ పీహెచ్‌సీ ఎక్కడుంది అంటే చెప్పింది. నార్పల అనే ప్లేస్ ఉంటే తీసుకో విద్య అది దగ్గర ఈజీగా వెళ్ళేసి రావచ్చు. ఆ అమ్మాయికి పాపం పక్కనవి తెలీదు. ఊరికే నేమ్స్ ఒక్కటి అంటే ఏవని ఎక్కడో అడిగినట్టుంది. అది తీసుకోమనింది. సరే అని నేను చూసాను. చూసేసి అక్కడ అన్నీ ఖాళీనే ఉన్నాయి. తీసుకున్నాను. 2008లో వచ్చేసాను. మళ్ళీ అనంతపూర్‌కొచ్చేసాను. 2007లో అయిపోయింది మాది. జూలై, ఆగస్ట్‌లో అట్లా ఆ ప్రాంతంలో అయిపోయింది. ఆగస్ట్‌లో అయిపోయింది. తర్వాత మళ్ళీ వెంటనే 2008లో వచ్చేసాం అనంతపూర్‌కి. వచ్చేసి ఇంకా అక్కడ నార్పల్ అనే ప్లేస్‌కి ఇంకా అది కొత్తగా, ఇంకా పక్కన ఎప్పుడు ఒక్కళ్ళం మా ఇంట్లో ఆడపిల్లలు మామూలుగా ఎళ్ళరనమాట. ఇంకొక్కదాన్ని ఆ అమ్మాయి ఫస్ట్ రోజు తోడొచ్చింది బస్‌లో. వచ్చేసి ఇట్లా బస్ స్టాండ్ అన్నీ చూపిచ్చింది. తర్వాత ఇంక నెక్స్ట్ నేనే వెళ్ళిపోయేదాన్ని ఇంక ధైర్యం జేసి. ఇంకట్లా కొంచెం అలవాటయింది. అక్కడ పీఎస్సీలో చాలా దేవుడు చాలా అద్భుతంగా రక్షించాడు. అసలు చాలా నన్ను ప్రొటెక్ట్ చేశారు. చాలా వాటి నుంచి నన్ను ప్రొటెక్ట్ చేశారు. అనవసరమైన వాటి నుంచి, తర్వాత అనేక మంది దుష్టుల నుంచి, అన్నిటి నుంచి గాడ్ చాలా భద్రపరిచారు నన్ను. తర్వాత నాది మ్యారేజ్ విషయంలో ఇంకా మా అక్క హౌస్ సర్జన్సీ అయిపోతానే మా అక్క మ్యారేజ్ జరిగింది. ఇంకా ఆ మ్యారేజ్‌లోనే నాకు ఎవరో యూఎస్‌లో ఎవరో అబ్బాయి డాక్టర్ అక్కడే. ఇంకనేసి ఆ మ్యాచ్ తెచ్చారు బంధువులు. తెస్తే సరే చూద్దాము అనేసి ఇంక అట్లా ఇంక మ్యాచెస్ ఇంగ వరుసగా రావడం స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిపోయినప్పుడు ఇంక మామూలుగా నేనెట్లా అనుకున్నానంటే,
నేను మామూలుగా ఫస్ట్‌లో నేను ఎంబీబీఎస్‌లో అట్లా జాయిన్ అయినప్పుడు ఆహ్, మామూలుగా దేవుని అంటే నార్మల్‌గా ఏమనుకున్నానంటే నేను కొంచెం మా ఇంట్లో వాళ్ళందరికంటే కొంచెం కలర్ తక్కువ గదా! ఇప్పుడు నేను చేసుకునే వాళ్ళు కలర్ కొంచెం ఫెయిర్ వాళ్ళని చేసుకుంటే నా పిల్లలు గూడా ఫెయిర్ కాంప్లెక్షన్‌తో పుడతారు. మా తమ్ముడు ఎక్కువగా నన్ను అనేవాడనమాట. కలర్ మీద. అందుకనేసి నేను ఆ వర్డ్స్ ఎక్కువ గుర్తొచ్చి అట్లా చేసుకున్నాను. అట్లా అనుకున్నాను గాడ్ దగ్గర. దేవా నేను ఇట్లా చేసుకోవాలి. ఇట్లా బాగా కలర్ ఉండి, మంచిగా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండాలి. అంటే గొడవలు అట్లాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు అట్లా. అరవడము, అట్లా అరుచుకోవడం అట్లాంటివన్నీ. ఏదున్నా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా లైఫ్ ఉండాలి అనేసి అనుకున్నాను. ఇంక అట్లనే మ్యాచ్ ఒకటొచ్చిందనమాట. ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఎంబీబీఎస్ అయిపోయింది. కానీ వాళ్ళ ఫాదర్, మదర్ బాగా మంచి జాబ్ హోల్డర్స్. కడపలో పెద్ద స్కూల్ ఉంది వాళ్ళకి. తర్వాత అన్నీ చాలా ఉన్నాయి. ఆహ్, ఇంకా అబ్బాయి మ్యాచ్ వచ్చింది. ఇంక నన్ను పిలిపిచ్చారు అనంతపురం నుంచి. వెళ్ళాను. ఆ అబ్బాయి కూడా బాగా చూడ్డానికి చక్కగున్నాడు. నచ్చాడు. ఇంకా వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అందరికీ నచ్చాను. నచ్చిన తర్వాత ఇంకా ఓకే. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడే చెప్పేసెళ్లారు. నోములకంతా అమ్మాయి మా ఇంట్లో అడుగుబెట్టాలి అనేసి. ఇంకా మా పేరెంట్స్ నెక్స్ట్ రోజే వెళ్లి చూసేసొచ్చారు. చూసేస్తే చాలా పెద్దది, పెద్ద మందసం ఉందమ్మా. మా ఇంట్లో మామూలుగా మందసం ఒక రకంగా ఉంటుంది. మామూలుగా శాండిల్ ఆ వుడ్‌తో చేపిస్తారు కదా! ఎర్రచందనంతో. అట్లాంటిది ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్దదుంది. చాలా ఆ పూజ గదే పెద్దగుంది. చాలా విగ్రహాలున్నాయి. నాకదొక్కటే భయమేస్తోంది. విచ్చి నువ్వు అన్ని వాటికి రోజు ఎట్లా దాన్లకి చేస్తావో చే చే చేయగలవో లేవో అదొక్కటే నాకు భయమేస్తోంది. ఆ అబ్బాయి చాలా సౌమ్యంగా ఉన్నాడు. అసలు చాలా తగ్గింపు గుణముంది. అనేసి ఇంకంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సరే నాకు గూడా ఓకేలే. అది దేవా నేను చెప్పినాను గదా! ఫస్టే నీకు. నేను బైబిల్ ఎవరికీ తెలియకుండా చదువుకుంటా. నా మనసులో నువ్వుంటావు నా హార్ట్‌లో అని జెప్పాను. సరే అనేసి ఇంకా ఓకే అని అనుకున్నారు. నాకు హ్యాపీగా ఉన్నింది. ఆ అబ్బాయి నేననుకున్నట్టే అంటే ఆ ఏజ్‌లో అనుకున్నప్పుడు అట్లా ఉండే అబ్బాయే వచ్చినాడు. ఇంకా వెంటనే హాస్పిటల్ కట్టిస్తామన్నారు. "నువ్వు గైనిక్ చెయ్యమ్మా. హాస్పిటల్ గూడా కట్టిచ్చేస్తాము. ఆ స్కూల్ ఉంది గదా! దాని పక్కన ఇంకా వేరే బిల్డింగ్ ఉంది. అది హాస్పిటల్ కన్వర్ట్ చేస్తాము" అన్నారు. సరే ఓకే అనుకున్నాము. తర్వాత నాకు గాడ్ ఏం మాట్లాడాడంటే, సరే ఇంక మామూలుగా హౌస్ సర్జన్ హాస్టల్‌లో ఉండి జాబ్‌కెళ్ళేసి వచ్చేదాన్ని. గాడ్ ఏం మాట్లాడాడంటే, ఒకసారి ఇంకా నేను హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. ఇంకా బైబిల్ తెరిచి మామూలుగా చదువుకుంటా ఉన్నాను. చదువుతా ఉంటే, "నువ్వు మళ్ళీ వెనక్కెళ్తావా? నువ్వు మళ్ళీ కన్నుండి చూడలేని వాటికి, నోరుండి మాట్లాడలేని వాటికి అనేసి అట్లా వాటి దగ్గరికెళ్తావా నువ్వు? ఆహ్, నేను నీ సంతానాన్ని శపిస్తాను" అని మాట్లాడాడు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏంటి అంటే మళ్ళీ విగ్రహంల దగ్గరకా ఏంటి? నేనెళ్ళను గదా! నేను పూజలు చేయను గదా! చెయ్యను దేవా! అని అనుకుంటున్నా నా మనసులో. ఏంటి నాకిట్లొచ్చింది ఈరోజు వాక్యము. నేనేదోలే తీసి చదివింటాను. నాకు కాదు. మామూలుగా అది జనరల్‌గా వచ్చుంటుందనేసి నేను పక్క రూమ్‌లోకెళ్ళాను. అప్పుడు మంజుల అని మా జూనియరు. ఆ అమ్మాయి వంట చేసుకుంటా ఉండింది. రేడియో వినడం ఆ అమ్మాయికి అలవాటనమాట. ఈవినింగ్ టైమ్ రేడియో పెట్టినింది. రేడియోలో ఎవరంటే 'ఆర్ఆర్‌కే మూర్తి' గారి వాక్యం వస్తా ఉండిద్ది. ఆయనేం తిడుతున్నాడంటే, "నువ్వు సగం కాలిన అప్పం వలే ఉంటావా? నువ్వు పూర్తిగా కాలకుండా లేకపోతే ఇట్లా ఉంటే నిన్ను ఉమ్మి వేస్తాను. నోట్లో తినడానికి కూడా పనికిరాని దానిలాగా ఉన్నావు" అని. పనికిరాని వాటిలాగా ఉంటావు అని. ఏంది ఇట్లా అరుస్తున్నాడీన? తర్వాత ఇంకొకటి వెచ్చగా అన్నా ఉండు, చల్లగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే ఇంకా నువ్వు దేనికి పనికిరావని ఆయన గట్టిగా తిడుతున్నాడు. ఎవరైనా అసలు వాక్యం చెప్పేది గూడా ఇలా తిట్టి తిట్టి చెప్తారా ఏంటి? అంటే ఆయన 'ఆర్ఆర్‌కే మూర్తి' గారు ఆయన చాలా చెప్తారు మేడం. వింటాను నేననింది. ఓహో! అవునా! అనేసి ఇంకట్లా దేవుడు చాలా మాట్లాడారనమాట. అంటే "నువ్వు మళ్ళీ విగ్రహాల దగ్గరికెళ్ళొద్దు" అంటే స్ట్రాంగ్‌గా చెప్పాడు. "నువ్వు మళ్ళీ అటెళ్ళొద్దు" అనేసి. మరి నేనింక ఏం చేయాలి అటు వెళ్ళకుండా? ఇప్పుడు నాకొచ్చేవే అలాంటివి. నేను అటే గదా ఎళ్తాను. అంటే విగ్రహాలు చెయ్యను గదా! అనుకునేదాన్ని. ఇంక ధైర్యం సరిపోలేదు. అంటే నీ సంతానాన్ని శపిస్తానన్నప్పటి నుంచి నాకు లోపల ఒకలాంటి ఏం చేయాలి దేవా! ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు ఆ బాధ? ఇప్పుడు లేదు నేను చేసుకోను అని చెప్పడానికి కూడా ఏ రీజన్ అన్నా ఒకటి చూపిచ్చాలి. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా బ్యాడ్ థింగ్ ఏదైనా చూపిస్తే వీళ్ళు అప్పుడు సరేలే, ఓకేలే, అవునులే అందుకే చేసుకోలేదంటారు. ఇంక వీధిలో అంతా తెలిసిపోయింది. బంధువులకందరికీ తెలిసింది. సరే అని ఇంక నేను
అప్పుడు కేజీ ఆంటీ లేరు. జమీమా ఆంటీ దగ్గరికెళ్ళాను. వాళ్ళ ఇంటికెళ్ళాను. గుమ్మంలో ఇంకా ఆహ్, డోర్ డోర్ తీస్ తీ గేట్ మామూలుగా ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళాము. సోఫా అక్కడ కూర్చోన్నాము. కూర్చొని ఆంటీ లోపలున్నారు. ఏదో వర్క్ చేసుకుంటా ఉన్నారు. "వస్తాను అక్కడ కూర్చోండమ్మా" అని కూర్చోబెట్టారు. కూర్చున్నాము. ఇట్లా నేను వేరే అమ్మాయిని జూనియర్‌ని తీసుకెళ్ళాను. ఇట్లా పైకి చూసాను. పైకి చూస్తే ఒక వాక్యం, "నువ్వు పని పూనుకొనుము, నేను నీకు తోడై ఉందును" అనిందనమాట. ఏంది దేవా! ఏంది పని పూనుకోమంటున్నావు? ఏమైనా ఇంట్లో చెప్పమంటున్నావా ఏంటి? నేనెట్లాంటి దాన్నో తెలుసు కదా! ఆ గొడవలవన్నీ నేను పడలేను. నాకు అట్లాంటివన్నీ అంత హార్ష్‌గా ఉంటుంది. ఇంకా డీలింగ్ అంతా వాళ్ళు. నేనట్లాంటివన్నీ చేయలేను అనేసి నేననుకుంటూ ఉన్నాను. ఇంకా వచ్చారనమాట ఆంటీ. వచ్చేసి ఏమ్మా అంటే, "ఇట్లా ఆంటీ పరిస్థితి. ఇట్లా ఉంది" అంటే, "చూడమ్మా ఇప్పుడు ఒక గాడిదకి, తర్వాత ఒక గుర్రానికి ఏమన్నా పోలికుందా? ఒక బిలీవర్‌కి, ఒక అన్‌బిలీవర్‌కి అంతే. ఎప్పుడైనా ఆహ్, దేవుని నమ్మిన తర్వాత దేవుని నమ్మిన వ్యక్తినే చేసుకోవాలి. అప్పుడే ఆత్మీయంగా బావుంటాము. లేకపోతే చాలా ఇబ్బందులొస్తాయి" అని జెప్పారు. అంటే ఇంక నాకు ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలంటే, "వెళ్లి చెప్పు ఏం కాదులే దేవుడు చూసుకుంటాడు. బాగా ప్రేయర్ చేసుకొని వెళ్లి చెప్పేసేయి ఇంట్లో" అన్నారు. ఏం జెప్పాలి? నాకంత సరిపోలేదు. అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాను గదా! అసలు చాలా ఇదిగా ఉంటారు చాలా కొన్ని విషయాలలో. అందుకనేసి ఇంకెళ్ళాను ఇంటికి. "దేవా! ఇంక వెళ్ళమంటున్నావు నేను వెళ్తాను." వెళ్ళేసి ఇంక ఏం జెప్పలేదు. నేను ఈ మ్యారేజ్ చేసుకోను. నాకు ఈ మ్యారేజ్ వద్దని జెప్పాను. నాకేమో బావుంది లోపలంతా. చేసుకోవాలనే ఉంది. కానీ చేసుకుంటే దేవుడేమో అసలు చేసుకోనీకి కాదు. అసలు ఆ థాట్ వస్తేనే ఇంకా దేవుడు ఇంకా చాలా హార్ష్‌గా ఉన్నారు. అని "వద్దులే" అనేసి "నాకొద్దు మా" అని చెప్పాను. చెప్తే "ఎందుకు చేసుకోవు" అని అడిగారు. "ఎందుకు ఏమన్నా వాళ్ళ అబ్బాయి ఏమన్నా చెడ్డోడని తెలిసిందా? ఆ అబ్బాయికి ఏదన్నా ఇబ్బందుందా? లేకపోతే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమన్నా నిన్నేదన్నా మాట్లాడిందమ్మా? చెప్పమ్మా" అని. అంటే "లేదు నాకు తెలీదు. నాకొద్దు" అని జెప్పాను. అంటే ఇంకా 3 రోజులు 3 డేస్ మా ఇంట్లో అసలు ఎవ్వరు తినలేదు. ఏం చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బెడ్ మీద అతుక్కొని పడుకున్నారు. మా అమ్మ, నాన్న మా నాన్న వేరే రూమ్‌లో ఇంక అట్లనే తిరుగుతా ఉన్నాడు గానీ, ఇంకా లోపల ఆ బాధ చెప్పుకోలేకున్నాడు. తర్వాత ఇంకా మా చెల్లెలు ఇక్కడ చదువుతా ఉండింది. నేను, మా మదర్ ఉన్నాం ఇంట్లో. మా నాన్న. అంతే ఒక్కొక్కరం ఒక్కొక్క రూమ్‌లో ఏడుస్తా ఉన్నాం. నేను, మా అమ్మ అయితే ఏడుస్తానే ఉన్నాము. ఇంకేం చేసుకోలేదు. థర్డ్ డే ఇంకా లీవ్ అయిపోతుంది. ఇంక నేనెళ్ళాలి అనేసి ఎవరితో మాట్లాడల. నేను లీవ్ అయిపోయింది. నేనెళ్తున్నాను. అంటే సరే అని మా నాన్నొచ్చి వదిలిపెట్టినాడు. అంతే. వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా మా అమ్మ మా అమ్మ చెప్పిందంట మా పిన్ని వాళ్ళకి. మా 3 డేస్ నుంచి ఫుడ్ గూడా తినలేదు. తినమని జెప్పు అనేసి. అప్పుడు వాళ్ళు కాల్ జేసి, "ఎందుకు విజ్జి ఇట్లా జేస్తావు? ఏమన్నా ఉంటే మాతో అన్నా షేర్ జేసుకో. ఎవరినన్నా లవ్ చేసినావా నువ్వు? చెప్పు. వాళ్ళనన్నా మాట్లాడతాము. మీ అమ్మ వాళ్ళని ఒప్పిస్తాము" అంటే, నేనేమి అట్లా కాదు అంటే, "మరి ఎందుకు చేసుకోవు? అన్నీ బావున్నాయి. మేమెళ్లి చూసాం గదా అందరము. ఇప్పుడు అవమానం జేస్తావా నువ్వు వాళ్ళకి?" అనేసి ఇంక అట్లా అంతా మాట్లాడారు. ఇంక మళ్ళీ ఇంక అవన్నీ ఇంక వినడం ఇష్టం లేక ఇంకా పెట్టేశాను. తర్వాత ఫోర్త్ డేనో, ఫిఫ్త్ డేనో కాలొచ్చింది. మా చెల్లెలు కాల్ జేసి, "అక్క అమ్మనే చెప్పింది వద్దని చెప్పారంట వాళ్ళకి. చెప్పేసారంట. నువ్వు ఇంక ఫుడ్ తిను ఫస్టు. ఆహ్, వాళ్ళమ్మ కొంచెము నోరెక్కువంటలే అది తెలిసింది. మన ఇంట్లో బ్రాహ్మణ్ ఒకాయనుంటాడు. ఆయన్నే చెప్పాడొచ్చి ఆమెకి నోరెక్కువంటలే. అందుకనేసి వద్దని జెప్పారంటలే" అని "అందుకే భయపడుతున్నావని తెలిసిపోయిందిలే అమ్మకి. అందుకే చెప్పేసిందంటలే వద్దని జెప్పేసింది. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంక బాధపడొద్దు" అని జెప్పేసారు. హమ్మయ్య! ఇంకొకటి ఎళ్ళిపోయింది గదా! అనేసి ఇంకట్లా ఒక 20 మ్యాచెస్ వచ్చుంటాయన్నమాట. వస్తారు, చూస్తారు, అంతా అయిపోతుంది. ఓకే అంటారు. మళ్ళీ నేను చేసుకోనని జెప్పేస్తాను. ఏమంటే ఏదో జెప్పేస్తాను. ఆళ్ళ ఎండీ లేదు, ఏదో డిప్లొమా కోర్సు ఇది చదివితే ఇది అసలు మంచిది కాదు. అది గాదు ఏంటేంటో జెప్పేసి అంత. ఇంకా తర్వాత నాకొక 20 తర్వాత అలవాటయిపోయినాయి. ఇంకా అనంతపూర్‌లో పీహెచ్‌సీకే వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా. ఫోటో ఎత్తుకొని వాళ్ళ కొడుకుదో లేకపోతే వాళ్ళొచ్చేసి, "అమ్మా! ఇట్లా ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడమంటారు మీ ఇంట్లో వాళ్ళతో" అని. మాట్లాడండని ఇంకా అనంతపూర్‌లో కొన్ని డైవర్ట్ చేసేదాన్ని.
మా చిన్నాన్న వాళ్ళుంటే వాళ్ళకి చెప్పి, "చిన్నాన్న వీళ్ళసలు మంచోళ్ళు గాదు. ఏదో ఒకటి చెప్పి పంపించేసేయి" అనేసి అట్లా. అట్లా చాలా చెప్పిన తర్వాత ఇంక నాకేం ధైర్యం వచ్చిందంటే 20 అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ వాటికి నేనే చెప్పేస్తా ఉన్నాను. మాట్లాడాలని కూర్చున్నప్పుడు నేను జీసస్‌ని బిలీవ్ చేస్తున్నాను. నేను నాకు జీసస్ అంటేనే ఇష్టము అని. వాళ్ళడిగేవాళ్ళు, "సరేలే సండే సండే మేము క్యాండిల్స్ ఎలిగించడానికి తీసుకెళ్తాం గదా! మేము కావాలంటే అక్కడ బయట ఉంటాము. నువ్వు లోపలికెళ్ళి క్యాండిల్స్ ఎలిగించుకొనొచ్చేసేయి" అనేవాళ్ళు. అంటే అలాంటిది గాదు నేను నమ్మేది. నేనింక వేరే ఇంక వేరే విగ్రహాలకి, గుళ్ళకి ఇంక ఏం పూజ అంటే, ఇంట్లో పూజ ఎప్పుడన్నా ఊరికే పక్కన కూర్చో అనేవాళ్ళు. కూర్చుంటావా అని అడిగారు. నేను అట్లా గూడా కూర్చోను అని జెప్పాను. తర్వాత లేదులే ఒకవేళ మా మదరు, ఫాదరు ఏమన్నా గుళ్ళకి పోయి అట్లా ఏదన్నా చేపిచ్చాలంటే అప్పుడన్నా తోడొస్తావా అంటే, నేను అది గూడా రాను అని. ఇంగ వాళ్ళు బయటకొచ్చి చెప్పేస్తే ఇంగ మా అమ్మ ఎంత ఇంకా అవన్నీ బాగా తిట్లు అవన్నీ ఇంక అయిపోయాయి. ఇంకెంత ధైర్యమొచ్చేసింది ఇంక నీకు అది ఇది అనేసి ఇంకా ఉద్యోగం చేస్తున్నావనా? అసలింకా అని ఇంకట్లా అన్ అంత ఇంకా వాళ్ళు ఎట్లా అయిపోయారంటే, "ఈ పిల్ల పరువంతా తీసేస్తాంది మాది. ఇట్లా చేసుకుంటాను, ఇట్లా బిలీవ్ చేస్తానంటే నీకింకెక్కడ పెళ్లయితాయి? మీ చెల్లెలికి పెళ్లెప్పుడైతుంది? నువ్విట్లా చేస్తున్నావంటే మీ చెల్లెలికి కూడా ఏది పెళ్లి సంబంధాలు గూడా రావు. వీళ్ళక్క చాలా ఏదో తేడా" అనేసి ఇంకట్లా. అందుకని నాకెప్పుడు హాస్టల్‌లో ఉండడానికే ఇష్టపడేదాన్ననమాట. అంటే ఇక్కడే అనంతపురంలో ఉండడానికే ఇష్టపడేదాన్ని. ఇంటికి పోతే ఇంగ ఏవో ఒకటి ఇంకా మొదలుపెట్టేసి ఇంక ఏదో ఒకటి అంటానే ఉంటారు. తర్వాత ఇంకా మా హాస్టల్‌లో ఇంకా జాబ్ చేసుకునేటప్పుడు తులసి అని నా ఫ్రెండ్ పరిచయమైంది. ఆ అమ్మాయి ఏందంటే చాలా నెల్లూరు నారాయణలో చదివింది ఎంబీబీఎస్. అప్పుడు బిలీవ్ చేసింది. ఆ అమ్మాయికి సాయిబాబా అంటే బాగా పిచ్చుండింది. తర్వాత ఆ అమ్మాయిని దేవుడు దర్శించి గాడ్ ఇంకా బాగా మంచి చాలా ఫెయిత్‌తో ఉండేదనమాట. గాడ్ అంటే. సో, ఆ అమ్మాయి నేను చదువుకుందామని మామూలుగా ఒక ఫ్లాట్ తీసుకున్నాము. ఆహ్, అనంతపూర్‌లో ఒకటి ఆహ్, వాళ్ళ ఫాదర్‌కి తెలిసిన వాళ్ళదుంటే ఒకటి ఫ్లాట్ తీసుకున్నాం. ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కనేసి. చదువుకొని పీజీ సీట్ తెచ్చుకొని ఎళ్ళిపోదాము ఈ జాబ్ ఎందుకని. మేము చదవలేదు గానీ అప్పుడు ఎక్కువగా వర్షిప్ ఎక్కువగా ప్రేయర్ చేసుకునేవాళ్ళం. దేవా! మా పరిస్థితి ఏంది? ఇంట్లో తెలీదు. మేమెక్కడ ఏమని జెప్పుకోవాలి? మాకెవరొచ్చి చేసుకుంటారు మమ్మల్ని? తర్వాత అంత ధైర్యం గూడా మాకు లేదే ఇంట్లో. అంటే ఆ అమ్మాయిని గూడా బాగా కొట్టేవాళ్ళనమాట. బైబిల్ జూస్తే చింపేసి ఇంగ వాళ్ళ అన్న అయితే కాలుతో కొట్టేసేవాడు. అనేసి ఇంకా ఎట్లా దేవా! మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు దిక్కు? ఈ పరిస్థితిలో మేమేం చేయాలి? ఏం స్టెప్ తీసుకోవాలి దేవా! అనేసి. అని ఇంకా మామూలుగా ప్రేయర్ చేసుకుంటాము. మళ్ళీ హ్యాపీగా ఉండేవాళ్ళం. అంటే కొద్దిసేపు చదువుకున్నా అట్లా హ్యాపీగా ఉండి బాగా దేవునితో అయితే బాగా స్పెండ్ చేస్తున్నాం గాడ్‌తో ఆ టైంలో. తర్వాత తులసి అడిగింది, "నువ్వు బాప్టిజం తీసుకున్నావా?" అని. నేను తీసుకోలేదు అన్నాను. ఎందుకు తీసుకోలేదంటే, నాకు భయము మా పేరెంట్స్ చూస్తే, లేకపోతే మా బంధువులు ఇక్కడ వాళ్ళు చెప్తే, ఇంక బాప్టిజం అంటే ఇంక పూర్తిగా కలిసిపోయినావా అని మామూలుగా అనుకుంటారు. అట్లా అని ఇంక నేను తీసుకోలేదు. అంటే అంటే దేవుడిని నిజంగా నువ్వు లవ్ చేస్తున్నావు, ప్రేమిస్తున్నావంటే, నాకు గాడ్ అంటే చాలా ఇష్టం. జీసస్ అంటే ఇష్టం అంటే జీసస్ అంటే ఇంత లవ్ ఉంటే, ఆయన చెప్పినవి చేయకుండే వాళ్ళు తప్పు అంటే రాంగ్ అని. అంటే ప్రేమించట్లేదు అని. దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళు దేవుని ఆజ్ఞలను గైకుంటారు. దేవుణ్ణి వెంబడిస్తారు. కానీ నువ్వు ప్రేమిస్తున్నానంటున్నావు, బాప్టిజం ఏమో నేను తీసుకోను, నాకు భయము అంటున్నావు. మీ పేరెంట్స్ అంటే భయమా? అంటే మీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అంటే నేను దేవుడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ తల్లిదండ్రులు గదా వాళ్ళు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి గూడా గౌరవం ఇవ్వాలి గదా! గౌరవం ఇవ్వాలి. కానీ ఆజ్ఞని ఎవరిది గైకొనాలంటే దేవుని ఆజ్ఞనే గైకొనాలి. వాళ్ళు జస్ట్ మనకి ఈ లోకంలో తల్లిదండ్రులు. కానీ ఎటర్నల్‌గా మనల్ని గాడ్ మనల్ని సృష్టించాడు. అనేసి ఇంకట్లా చాలా ఆహ్, ఆహ్, ఒక 2, 3 డేస్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సరే ఓకే. ఇంక తెలియకుండానైనా తీసుకోవాలి అని ఇంకప్పుడు అడిగాను మళ్ళీ. అప్పుడు నాకు ఆహ్, అడిగి పేరిచ్చాను. ఈ సండే బాప్టిజం అంటే ఇంక మళ్ళీ నాకు సాటర్‌డే టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ కాల్ చేశాను. ఆంటీకి కాల్ చేసి, "ఆంటీ నేను తీసుకోను. నాకొద్దు ఆంటీ చెప్పండి అక్కడ చర్చ్‌లో అంకుల్ వాళ్ళకి చెప్పండంటే, "ఫస్ట్ నిన్ను సాటర్‌డే కౌన్సెలింగ్‌కి రమ్మంటున్నారు. రామ్మా ఒకసారి ఉంటే" అన్నారు. సరే అని ఇంకా జెమిమా ఆంటీ చెప్తే ఇంక వెళ్ళాను. వెళ్తే జోసెఫ్ అంకుల్ అనమాట. ఇంక అంకుల్ దగ్గరికెళ్ళి ఆహ్, అడిగాను. అంకుల్ ఇట్లా మా ఇంట్లో నేను బొట్టు పెట్టుకుంటాను, బ్యాంగిల్స్ ఏసుకుంటాను.
వీలైతే పూజ గూడా చేయమంటారు. అంటే హారతి, తీర్థం అవి తీసుకోమంటారు. అవి గూడా వస్తుంది నా పరిస్థితి. ఇంట్లో అట్లుంది. కానీ నాకు దేవుడంటేనే ఇష్టము. నేను వాటినేం పూజించట్లేదు అని అడిగాను. అడిగితే అప్పుడు అంకుల్ అన్నారు, "నీ హృదయం ఎవరి సైడ్ ఉంది? నీ హృదయంలో ఎవరున్నారమ్మా?" నా హృదయంలో దేవుడే ఉన్నాడు. జీసస్ తప్ప నేనెవ్వరికీ నా హృదయాన్ని ఇవ్వలేదు. అది చాలు దేవుడు. దేవుడు హృదయం చూస్తాడు గానీ బయటవన్నీ ఏమీ చూడ్డు. ఆయనకవి గాదమ్మా కావాల్సింది. మీ హృదయం కావాలి అన్నారు. ఇంక నాకు ఏదో ఒకటి ఫ్రీ అయినట్టుందనమాట. లోపల నుంచి నన్ను గట్టిగా పట్టి పెట్టినది వదిలేసినట్టుంది. అని ఇంక ఓకే. నేను తీసేసుకుంటాను రేపైతే అని ఇంకెళ్ళాను. వెళ్తే ఇంకా జయమ్మ ఆంటీ, వాణి ఆంటీ వీళ్ళే అంతా నాకు వైట్ డ్రెస్ తెలిసి తెచ్చింది. వీళ్ళు అది షాల్ అది బాప్టిజం అయినాక ఇది కప్పుతారు గదా! అది తెచ్చారు. ఇంకా నెక్స్ట్ డే నాతో పాటు చాలా మంది ఉంటారేమో బాప్టిజంకి. నేను వాళ్ళలో ఒకరినే అనుకున్నాను. కానీ ఆ రోజు ఏమైందంటే ఎవ్వరు లేరు బాప్టిజంకి. మిగిలిన వాళ్ళేదో రాలేదంట. క్యాన్సెల్ అయింది. నాకొక్కదానికే బాప్టిజం ట్యాంక్ క్లీన్ చేపిచ్చి, బాప్టిజం ట్యాంక్ నింపి, నాకొక్కటి అప్పుడు ఇట్లా బాప్టిజం అని అనౌన్స్ చేస్తారంటే ఎంతమందిని అంటే నన్నే లేపారు. సరే నా తర్వాత ఉంటారు అంటే అసలు ఇంకెవ్వరు లేరు. మీరొక్కరే ఈ రోజు అన్నారనమాట. అసలు దేవుడు ఎంత అద్భుతకరంగా అంటే నేను అంటే ఆ హెవెన్‌లో ఎలా ఉంటుందో అంటే ఇంకా నాకు ఆ దర్శనాలేమీ రాలేదు కానీ, ఆ రోజు మాత్రం ఆ ఫియర్ అంతా అంటే ఇట్లా డాక్టర్ ఏఆర్ విజయ్ కుమారి ఇట్లా ఆహ్, ఇట్లా అంతా చెప్పి లేపినప్పుడు, ఇట్లా లేసి చాలా బెదురుగా చూసాను. దేవా! నేనొక్కదాన్ని ఇట్లా నన్నిట్లా పిలుస్తున్నారు. ఎవరన్నా వింటారేమో మైక్‌లో బయట రోడ్ మీద అట్లా అని అనుకున్నాను కానీ ఒక్కసారిగా సాంగ్ మొదలుపెట్టారనమాట. ఒక సాంగ్. ఆ సాంగ్ పాడుతా ఉంటే నేను ఇట్లా నడుస్తా ముందరకొస్తా ఉంటే, అసలు నాకు గాడ్ అసలు పైన ఎంత హ్యాపీగా ఫీల్ అయితా ఉంటాడో అసలు నన్ను ఇట్లా అందరూ ఇట్లా గాడ్ ఇట్లా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి ఇట్లా ఆహ్వానించినట్లు అది చూసాననమాట. సో, ఇంక నాకేం భయం లేదు. పోయాను, తీసుకున్నాను. ఇంకా వచ్చేసి అదొక కొత్త అనుభవం అన్నమాట. చాలా ఏదో డిఫరెంట్‌గా ఉంది. న్యూ థింగ్ నా లైఫ్‌లో జరిగింది అనేసి ఇంకా జోసెఫ్ అంకుల్ దగ్గరికి పెట్టి ఇట్లా ఫోర్ హెడ్ పైన ఇట్లా కిస్ పెట్టినప్పుడు నాకు గాడ్ ఇట్లా నన్ను తీసుకొని నన్ను ఇంత లవ్ చేస్తున్నాను నిన్నని చెప్పినట్టు ఉందన్నమాట. నువ్వంటే నాకింత ఇష్టము. విజ్జి నువ్వంటే నాకింత ఇష్టం నాన్న అని తీసుకొని చెప్తారు కదా! అట్లా ఉందన్నమాట. ఇంక నాకేమి ఇంకా ఏమైనా చూసుకుంటే ఇంక ఫోటోలు తీశారని అప్పుడు ఆంటీ ఫోటో తీశారమ్మా బాప్టిజంది తీసుకుంటా ఉంటే ఆంటీ ఫోటో తర్వాత మళ్ళీ వెంటనే బాప్టిజం తర్వాత ఫోటో ఉందమ్మా తీసుకుంటావా అంటే, ఫోటో వద్దా అంటే నాకు సర్టిఫికేట్ వద్దు. మీ దగ్గర పెట్టుకోండి నేను మళ్ళీ కావాలంటే తర్వాత తీసుకుంటానన్నా ఇప్పటికి తీసుకోలేదు నాది. ఫోటో తీసుకోలేదు. బాప్టిజం సర్టిఫికేట్ తీసుకోలేదు. సో, అట్లా దేవుడు అంటే చాలా ఆశ్చర్యంగా నేను బాప్టిజం తీసుకున్నాను. అసలది మిరాకిల్ అంటే నేనేనా? ఆ స్టెప్పేసింది నేనేనా? అనుకునేంత దీంతో తీసుకున్నాననమాట. ఇంకా మా ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీలయింది. నీకింకా లైఫ్‌లో ఒక స్టెప్ పైకెక్కినావు నువ్వు. అసలు గాడ్‌లో ఒక స్టెప్ పైకెక్కినావు దేవునిలో ఆత్మీయంగా అనేసి ఇంకప్పుడు బాగా ప్రేయర్ చేసుకునేవాళ్ళం. మన మ్యారేజెస్ ఎట్లా తులసి మనం ఎట్లా అనేసి ఇంకా ఆ అమ్మాయి, నేను చాలా ప్రేయర్ చేసేవాళ్ళము. తర్వాత ఇంకా అమ్మాయి 3 మంత్స్ అయిపోయింది. ఆ 3 మంత్స్ కోసం నేను చదవడానికి కాకుండా ఇట్లా నా కోసం గాడ్ అది అరేంజ్ చేస్తున్నాడు. ఒక స్పెషల్ ఇది కౌన్సెలింగ్, స్పెషల్ ఎంకరేజ్‌మెంట్‌ని అరేంజ్ చేసేసి బాప్టిజం తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ నేను హాస్టల్‌కెళ్ళిపోయాము. ఆ అమ్మాయిది ఉరవకొండనే అనమాట. తను ఉరవకొండ అక్కడికెళ్ళిపోయింది. అక్కడే జాబు తను. ఇంకా జాబ్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత మాకు ఇక్కడ గిడియన్ తర్వాత అనంతపురంలోనే జాబ్ చేస్తున్నాడు. తను గూడా ఒకసారి డీఎంహెచ్ ఆఫీస్‌లో మీటింగ్‌లో కనపడ్డారు. కనిపించినప్పుడు వాక్యం చెప్తారు గదా! అని నేను తులసి వెళ్లి మాట్లాడాము. ఇంకప్పుడు అంటే కొంచెం ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అడిగేవాళ్ళం. అడిగితే చెప్పేవాళ్ళు. మ్యారేజ్ గురించి అడిగితే, "అమ్మ నాకింకా అవ్వలేదు. నువ్వు కొంచెం పెద్దవాళ్ళని మీరడిగితే వాళ్ళ అనుభవాల్లో నుంచి చెప్పొచ్చేమో మీకు. నాకింకా ఆ అనుభవాలు లేవు" అని జెప్పారనమాట. ఓకే. సరే అనేసి ఇంకా ఆ విషయాలు అడిగేదాన్ని. వాక్యంలో మాత్రం ఏది డౌటొచ్చినా అడుగుతా ఉండేవాళ్ళం. ఇదిట్లా చెప్పారు గదా! ఇట్లా అంటే చెప్పేవాడు బాగా. సో, అట్లా ఆహ్, ఇది కొంచెం మావి అఫీషియల్ థింగ్స్ ఏదన్నా ఇట్లా
పీహెచ్‌సీలో ఏదన్నా జరిగినప్పుడు, అట్లా అడిగినప్పుడు కూడా ఇట్లా ఎందుకు అక్కడే చేస్తారు? మీరేదన్నా మాట్లాడి ఏదైనా డిప్యుటేషన్ అట్లా వేపిచ్చేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది కదా! అట్లా చెప్పేవాడు. అట్లనే నేను ఇంకా చిన్న పీహెచ్‌సీ కొర్రపాడుకి వచ్చాననమాట. అది చాలా చిన్న పీహెచ్‌సీ తర్వాత బావుంటుంది. ఏ చాలా కూల్‌గా ఉంటుందనమాట. ఒక్కదాన్ని బాగా ఓపీ చూసేసుకొని, నా డ్యూటీ నేను చేసేసుకొని, నా పని నాది చేసేసుకొని హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది బాగా. అక్కడ నేను చేశాను. అట్లా చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకా మ్యాచెస్ ఒస్తా ఉన్నాయి. తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఒకసారి హాస్టల్‌కొచ్చారు. వచ్చేసి వీళ్ళ సిస్టరు వీళ్ళందరూ వచ్చారు. తర్వాత వాళ్ళ సిస్టర్ ఒక 2, 3 టైమ్స్ హాస్టల్‌కొచ్చేసి ఎళ్ళిపోయిన తర్వాత కాల్ చేశారు. చేసి "ఎట్లా నువ్వు బిలీవర్ కోసమే గదా! మా బ్రదర్‌నే చేసుకోవచ్చు కదా! అంటే క్రిస్టియన్‌నే చేసుకుందాము అనుకుంటున్నావు గదా! దేవుడు క్రిస్టియన్‌నే అన్నావు కదా! బిలీవర్‌నంటే మా బ్రదర్‌నే చేసుకోవచ్చు కదా! ఒకసారి ప్రేయర్ చేసుకొని చెప్పండి" అన్నది. అంటే సరే చెప్తానంటే ఫస్ట్‌లో నాకు ఆహ్, ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను. తర్వాత ఇంగ 1 ఇయర్ వరకి నేనేం చెప్పలేదు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ అడిగారు. అంటే ఏమన్నా చెప్పారా గాడ్ ఏమన్నా ప్రేయర్ చేసుకున్నారా అనేసి. అంటే నేనేమి చెప్పలేదు. నాకింకా కన్ఫర్మ్ గాలేదు. నాతో ఇంకా మాట్లాడలేదు గాడ్ ఆ విషయం అంటే, ఒకసారి మీరు చేసుకోండి. దీని గురించే ప్రత్యేకంగా చేసుకోండి అన్నారు. అప్పుడు నేను ఒకసారి అనిల్ కుమార్ బ్రదర్ గారు వచ్చున్నారు. అనంతపూర్‌లో పెద్ద మీటింగ్స్ పెట్టారు. ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ గ్రౌండ్స్‌లో. పెట్టినప్పుడు నేనప్పుడు నేను వసంత మేడం అని ఒక బిలీవర్ ఉండేవాళ్ళు. మేడం జాబ్ కోసమని అనంతపూర్‌కొచ్చినప్పుడు ఆషా వీళ్ళు నాకు తెలుసు వసంత మేడం మాకు తెలుసు మీ దగ్గర పెట్టుకోవచ్చు అనేసి నా రూమ్‌లోనే ఉండేవాళ్ళు. మేడంకి ఇట్లా చెప్తే సరే 3 డేస్ మనం ఫాస్టింగ్ ఉన్నాము. ఎట్లా అప్పుడు ప్రేయర్స్ కదా! అనిల్ కుమార్ బ్రదర్ వస్తారు కదా! అప్పుడు ఎళ్దాము అక్కడికి మీటింగ్స్‌కెళ్దాము. దేవుడేమన్నా మాట్లాడతాడేమో చూద్దామంటే సరే అనేసి నేను 3 డేస్ ఫాస్టింగ్ ఉన్నాం. ఇద్దరం కలిసి ప్రేయర్ చేసినాం. దేవా నిజం మాకు కరెక్ట్‌గా చూపించండి మీరు. మాకింకే ఏ ఆధారం లేదు. మీరు చూపించండి దేవా అని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం. 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నైట్ ఆ రోజు ఈవినింగ్ ప్రేయర్స్‌కెళ్ళాము. ఓపెన్ ఎయిర్ మీటింగ్స్‌కి. ఎళ్ళినప్పుడు ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనిల్ కుమార్ బ్రదర్‌వి. సో, ఆయన సాంగ్ ద్వారా అంటే దేవుడిని ఏమడిగానంటే, దేవా నాకింక మిగిలినవన్నీ అంటే నాకు తెలీదు. అంత డీప్‌గా నాకైతే వాక్యం అయితే తెలీదు. కాబట్టి మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు? ఒకవేళ ఈ అబ్బాయే అయితే, ఈ పర్సనే అయితే, నాతో మీరు అనిల్ కుమార్ బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం గదా! మీరు ఆ సాంగ్‌లో గిడియన్ సాంగ్ వచ్చేటట్లు అంటే పేరొచ్చేటట్లు ఆహ్, ప ఆయన ద్వారా వినిపిచ్చండి. అప్పుడు నేను కన్ఫర్మ్ జేసుకుంటాను అని జెప్పాను. చెప్పి ఇంకా వెళ్ళాము. చాలా ఎక్కువుంది. మాకు లాస్ట్‌లో ఉన్నాము. ఆ సాంగ్ షీట్స్ ఏమీ లేవు. తర్వాత ఒక అమ్మాయి వచ్చేసి సాంగ్ షీట్ ఇచ్చింది. అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా మాకు గూడా ఇచ్చింది. ఇంకా ఆయన సాంగ్ స్టార్ట్ చేసినాడు. దాంతో 'గిడియన్' నేమ్ వచ్చేటట్టు ఒక సాంగ్ ఉందనమాట. అంటే అదే ఆయన 'న్యాయాధిపతుల గ్రంథంలో' ఉంటుంది గదా! అంటే ఆహ్, మన గొర్రె చర్మాన్ని పెట్టి అదంతా ఒక సాంగ్‌గా పాడాడు ఆయన. పాడతానే ఓకే. కన్ఫర్మ్. అంటే ఈయనే అని ఫస్ట్ సారొచ్చింది. అంటే నాకొక్కసారి వస్తే నాకు కొంచెము మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ అన్నా నాకు రావాలనమాట. అట్లా ఇంకా వాక్యాలు మెల్లగా అప్పటినుంచి ఇంక నాకు మ్యారేజెస్ గురించి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అట్లా. అంటే ఈ సంఘంని పెళ్లి కుమార్తె అని అట్లాంటి వాక్యాలొస్తా ఉన్నాయి. అని ఇంకా సరేలే ఇంకా ఈ అబ్బాయే ఇతనే గిడియనే అనుకున్నాను. సరే అని వాళ్ళ చెల్లెలికి చెప్పాను. ఓకే. నాతో దేవుడు మాట్లాడినాడు. 3 వాక్యాల ద్వారా మాట్లాడినాడు. ఈ 3 వాక్యాల ద్వారా ఇంకా అనిల్ కుమార్ బ్రదర్ కూడా ఇంకా ఆ సాంగ్ అది కూడా నాకు కన్ఫర్మ్ అయింది అని జెప్పాను. చెప్పిన తర్వాత తర్వాత ఇంట్లో చెప్పమని వాళ్ళు ఇంకా ఫోర్స్ చేస్తున్నారు. ఇంకా ఇంట్లో చెప్పండి మీరు అనేసి. ఇంట్లో చెప్పమంటే ఇంట్లో చెప్పాలంటే అసలు ఏ విధంగా చెప్పాలి? ఎవరని చెప్పాలి వీళ్ళు? అనేసి నేను ఒక 1 ఇయర్ అసలేం చెప్పలేదు. 1 ఇయర్, 2 ఇయర్స్ చెప్పలేదు. తర్వాత నాకు పీజీ సీట్ వచ్చింది. కుప్పంకెళ్ళిపోయాము. గైనిక్ సీట్ వచ్చింది పీజీ సీట్. కుప్పంకెళ్ళిపోయాను. కుప్పంకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ టైంలో ఏమైందంటే ఆహ్, చెప్పాల్సొచ్చింది. అంటే ఇంకా మ్యారేజ్ వీళ్ళు తొందర చేస్తున్నారు. ఇంకా సంవత్సరాలు ఒక 3, 4 ఇయర్స్ అయిపోతున్నాయి. ఇంకా చెప్పకపోతే ఎట్లా అనేసి. అని ఇంకా చెప్పాల్సొచ్చింది. చెప్పిన వెంటనే ఇంకా నిన్నేదో వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో మందు పెట్టేశారు. అందుకే నువ్వు లేకపోతే నువ్వెందుకట్లా చేస్తావు?
అనేసి ఇంకా రకరకాల మాటలు, రకరకాలుగా ఇంకా చేస్తున్నాడు. తర్వాత ఇంక నేనసలు ఏది ఒప్పుకోలేకపోయేసరికి ఇంకా మా అక్కొచ్చింది. యూఎస్ నుంచి ఇంకొకసారొచ్చింది. ఈ అమ్మాయిని ఎట్లైనా ఇంక మ్యారేజ్ చేసేయాల్సిందే అనేసి వచ్చారనమాట. వచ్చేసి ఇంక నేను కుప్పంలో అప్పుడు కరెక్ట్‌గా డ్యూటీ చేస్తున్నాను ఆ రోజు నైట్ డ్యూటీ. ఆఫ్టర్‌నూన్ ఫీవరొస్తా ఉన్నా ఇంకా ఇవన్నీ అంటానే ఉన్నారు. మా పేరెంట్స్ ఇంక నా దగ్గరే ఉండేవాళ్ళు. ఆ హౌస్ తీసుకున్నాను పీజీ కాలేజ్ ముందరే. హాస్టల్ తీసుకున్నాను. తర్వాత హౌస్‌లో ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. ఇంకా హాస్టల్‌లో నేనుంటాను. హాస్టల్ 2 ఉన్నాయి. ఇంకా నేను పడుకోన్నాను. ఫీవరొస్తాందని ఇంకా వెళ్ళలేదు. హాస్టల్‌లో ఉంటే వచ్చారు అందరూ. వచ్చి ఇంకా "రా విజ్జి ఫీవరొస్తాంది. హాస్టల్‌లో ఎట్లుంటావు? ఇంటికి రమ్మా" అనేసి ఇంకా ఆ రోజు ముందు రోజు రాత్రే ఒక డోస్ అయిపోయింది. ఇంగ అందుకనేసి ఇంక మళ్ళీ వాళ్ళు "నీ కోసమే గదా మేము, నీ భవిష్యత్తు కోసమే, నీ బాగు కోసమే మేము చెప్తున్నాము. నీకిప్పుడు అర్థం కాదు" అనేసి ఇంక అట్లాంటి మాటలు మామూలుగా వాళ్ళ దాంతో వాళ్ళు కరెక్టే. వాళ్ళు చేస్తా ఉండేది. అంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. సో, నీ కోసమే, నీ సుఖం కోసమే, నీ భవిష్యత్తు కోసమే, నువ్వు బావుండాలనే అని రా అయినా తిండి మానేస్తే ఎట్లా వీక్ అయిపోతావు రామ్మా! నీకోసం అది చేసింది, ఇది చేసిందని ఇంకా కార్‌లో ఒక సైడు కూర్చున్నాను. ఇంకొక సైడు మిడిల్‌లో కూర్చున్నాను. ఒక సైడ్ మా అక్క కూర్చుంది. ఒక సైడ్ మా పిన్ని కూర్చున్నారు. ముందర మా తమ్ముడు అంటే మా పిన్ని కొడుకు వాళ్ళు కూర్చున్నారు. ఇంకా డ్రైవరు. వెంటనే కారు మామూలుగా మా ఇంటికి ఇటు సైడ్ రైట్ సైడ్ ఎళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ తిరిగిపోయింది. అంటే మామూలుగా వేరే కడప రూట్‌కెళ్ళిపోయిందనమాట. ఎళ్ళిపోయి ఏంటి అనే లోపల ఇంకా ఫుల్లు ఇంకా మొదలుపెట్టారు. ఇంకా అంటే ఇట్లే వదిలిపెడదాం అనుకుంటున్నావా నిన్ను మేము ఇంకదే నీ చదువా, నీ డిగ్రీ ఇవా మాకు కావాల్సింది. గౌరవం అంతా తీస్తున్నావు, పరువు తీస్తున్నావు. మా కుటుంబం ఏమనుకున్నావు అనేసి ఇంకా సెల్లు తీసేసుకున్నారు. మొబైల్ తీసుకున్నారు. ఇంకంతా ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి ఒక 3 మంత్స్, 1 మంత్ ఇంకా ఆ రూమ్‌లోనే ఉన్నాను. ఇంకా అసలు నాకేమి అర్థం కాలేదు. 1 మంత్ మా నాన్న ఆ రూమ్ ముందరనే చైరేసుకొని మా నాన్న ఎప్పుడు నన్ను తిట్టలేదు. అంటే నేనంటే చాలా ఇష్టమనమాట. 1 మంత్ మా నాన్న ఎలా తిడుతున్నాడంటే, అసలు ఆ మాటలు నేనెప్పుడు వినలేదసల ఆ నోట్లో నుంచి. అలాంటి భాష మాట్లాడుతున్నాడు. అంటే నేనేం తప్పు చేశాను అంటే కులము ఇవేనా మనుషులకి ప్రధానము? అంటే అంటే వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారా? అంటే మనిషికి వాల్యూ ఇవ్వరా? హ్యూమన్ బీయింగ్‌కి వాల్యూ ఇవ్వరా? అసలు ఇంకా ఎలాంటి అంటే ఇంక నేనేమి ఫుడ్ తినట్లేదు. ఏం తినట్లేదు. పడుకొని ఒకటే ఏడుపు. ఏడ్చి ఏడ్చి ఏం తప్పు చేశాను దేవా నేను? నేనేం తప్పు చేశాను? నిన్నొక్కటే ప్రేమించాను. నిన్ను నమ్ముకున్నాను. నువ్వు వద్దన్నావు. వేరే మ్యారేజ్ చేసుకోవద్దన్నావు. ఎన్ని సంబంధాలొచ్చినా వద్దన్నావు. అందుకు నేను చేసుకోలేదు. నువ్వు బిలీవర్‌నే చేసుకోమన్నావు. బిలీవర్‌నే చేసుకోవాలంటే ఇంకా ఏం చేయాలి? ఇంక అంతకంటే ఏం తప్పు చేశాను నేనని దేవుడిని చాలా క్వెషన్ చేశాను. చాలా, చాలా బాధపెట్టాను ఆ టైంలో. కానీ అంటే నాకేం సమాధానము ఏమీ రాలేదు. మా అమ్మ ఒక సైడు అంటే తలకేసుకొని ఆహ్, తను గాయపరుచుకుంటా ఉంది. ఏం చేయాలి తల్లిదండ్రులు అట్లా గాయపరుచుకోవద్దు. ఏ ఇంక నేను ఎలా జెప్పాలి వీళ్ళకి? అసలు ఇంక మా అక్క అంటే నిన్ను తన్నను, కొట్టను. ఆ పాపం నాకెందుకు నిన్ను తగిలి, ఆ పాపం మాకెందుకమ్మా? నీకు చెప్పినంత వరకు చెప్తాము. తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత. వాళ్ళు సరి జేసుకోవాలి నిన్ను అనేసి. మా పిల్లలు నిన్ను చూసి ఇలా అయిపోతారో ఏమో! మా పిల్లలకి చదువులొద్దు, ఏమొద్దు. సక్రమంగా ఉంటే చాలు. ఆ! ఒక పద్ధతిగా పెరిగితే చాలు నాకు. నిన్ను ఏదో మీ మా నాన్నని ఈయన ఏదో కలలు గని, ఏదో డాక్టర్ చేయాలని ఎక్కడెక్కడో చదివిచ్చి హాస్టల్‌లో ఇట్లా చేసుకున్నాడు. నేనట్లా చేసుకోను నా బిడ్డని. అట్లా ఇట్లాంటి మాటలంటే ఇంకా ఏంటో అంటే నేనేదో పెద్ద పాపం చేసేసి, ఇంకా వీళ్ళ దృష్టికి ఇంకా అలా ఇంకా ఇంకొక రోజు అందరూ అంటే నైట్ ఇంకా అయిపోయిన నైట్ ఇంకా 12కి అందరూ పడుకున్నాక అందరూ మా బంధువులందరూ వచ్చారు. చుట్టూ కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. అసలింక అదొక ఇంకంటే వాళ్ళ ఆవేశము, వాళ్ళ ఆక్రోశము ఇక లాస్ట్‌కి ఏమడిగారంటే, "ఏమైనా తప్పు చేసినా చెప్పు. అదైనా సరి చేసి సరి చే సరి అయిపో సరి చేసేయొచ్చు.
కానీ నువ్వు ఇలాంటి పనులు చేయొద్దమ్మా. ఎందుకమ్మా ఇట్లా గౌరవం తీస్తావు అని అడిగారనమాట. నేనేం చేయలేదు. నేను ఇంకా వాళ్ళకి దేవుడు చెప్పినాడంటే గూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి అర్థం కాదది. అనేసి ఇంక ఏం మాట్లాడలేదు. కామ్‌గా ఉన్నాను. సరే, నేను మ్యారేజ్ చేసుకోవద్దంటే చేసుకోను. ఆ అబ్బాయిని చేసుకోవద్దంటే నాకు మ్యారేజే వద్దు. నాకిష్టం లేదు. ఇంక వదిలేసేయండి నన్ను. నేను ఇట్లనే ఉండిపోతా. లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండిపోతాను. మీకప్పుడు అప్పుడన్నా మీకు నష్టం రాకుండా అంటే నేను ఇట్లనే ఉండిపోతాను. నేను మ్యారేజ్ చేసుకోనని చెప్పేసాను లాస్ట్‌కి. అని ఇంకా అట్లా ఒక సెకండ్ మంత్ నన్ను వదిలారనమాట ఆ రూమ్‌లో నుంచి. అప్పుడు పైనకెళ్ళాను. పైనకెళ్తే దూరం నుంచి ఒక క్రాస్ కనిపిస్తుంది మా ఇంటి పైనుంచి ఒక క్రాస్, బ్లూ క్రాస్ కనిపిస్తుంది ఆ స్కైలో. అప్పుడు గాడ్ దగ్గర చాలా ఏడ్చాను ఆ క్రాస్ చూసి. దేవా! నిజంగా నువ్వుంటే నన్ను విడుదల చెయి దేవా! నేనిట్లా ఉండలేకపోతున్నాను. నాకు విముక్తిని ప్రసాదించు అనేసి గాడ్ దగ్గర బాగా ఆ రోజు నైట్ పైకి చూస్తా, ఆయన సైడ్ చూస్తా మొరపెట్టాను. తర్వాత కొన్ని రోజులకేమైందంటే, మా నాన్నకి కాల్ జేశారు. అంటే నాతో హౌస్ సర్జన్స్ చాలా బాగుండేవాళ్ళు. "మేడం గైనిక్ వాళ్ళందరూ ఒక డిఫరెంట్‌గా ఉంటారు. మీరే మేడం ప్రశాంతంగా ఉంటారు. బాగా అంటే మీరేమి ఎవరిని అంటే గట్టిగా అరచడం గాని, తిట్టడం గాని అట్లా ఎప్పుడు చూడమని కొంచెం బాగా ఉంటారు నాతో." అవునా! అనేసి ఇంకట్లా సుమన్ అని ఇంకా అబ్బాయిలు కొంచెం అటాచ్ అయినాక అక్క, అక్క అంటారు. అని ఆ అబ్బాయి కాల్ చేశాడు సుమన్. కాల్ చేసి, "అక్క, విజయక్క, నీది పెద్దది లెటర్ రాస్తున్నాడు హెచ్ఓడి. నీది సీట్ క్యాన్సిల్ చేపిస్తాడంట. నీకింకా పీజీ చదవకుండా చేస్తాడంట. నువ్వు డ్యూటీ మధ్యలో వెళ్ళిపోయినావు. ఆయన చాలా కోపంగా ఉన్నాడు నీ మీద" అని ఆఫీస్ వాళ్ళతో గూడా కాల్ చేపిస్తాను. అంటే సుమన్ ఇప్పుడు నేను చెప్తే ఎవ్వరు నా మాటలు నమ్మరు సుమన్. నా మాటలకి నమ్మే ఇది గూడా పోయింది వాళ్ళకి. అంటే సరే ఉండు, నేను అంకుల్‌తోనే మాట్లాడతానని కాల్ చేపిచ్చాడు ఆఫీస్ ఆళ్ళతో. ఆఫీస్ అమ్మాయి గూడా చెప్పింది. పెద్ద లెటర్ రాస్తున్నారు. ఇంక మీ అమ్మాయికి క్యాన్సిల్ చేస్తాం. చేస్తే చేసుకోని అనేసి ఇంగ వాళ్ళస్సలింకా తర్వాత ఎందుకో మా నాన్నకి మనసు కరిగిందనమాట. కరిగి సరే, 3 మంత్స్ తర్వాత మేమొస్తాము. మేమొచ్చి ఉంటాం నీతో. నీతోనే ఉంటాము. పద అనేసి ఇంక పోయినారు. వచ్చారు నాతో. కుప్పంకి తీసుకెళ్లారు. అప్పుడు మా హెచ్ఓడి ఒక పెద్ద లెటర్ రాపిచ్చుకున్నాడు నాతో. ఒకవేళ ఇంక ఎప్పుడైనా ఇట్లా చేస్తే నేనే క్యాన్సిల్ జేసుకుంటాను సీటు. నేను ఇంకా ఇట్లా చెయ్యను. నాది తప్పు ఇది అని పెద్ద లెటర్ రాపిచ్చుకొని మళ్ళీ అలో చేస్తున్నాడనమాట. అట్లా అసలు ఎవ్వరు జేయరట్లా. అంత డిఫరెంట్‌గా. అప్పటినుంచి హెచ్ఓడి చాలా నా మీద ఒకలాంటి కోపం, గ్రడ్జ్ పెట్టుకున్నాడు. ఆయనకు తెలీదు కదా పాపం ఇవన్నీ. నేనేదో కావాలనే వదిలిపెట్టేసి డ్యూటీ వదిలిపెట్టేసి ఎళ్ళిపోయినానని ఆయన. ఇంట్లో పేరెంట్స్‌ది ఇవన్నీ తెలీవు. అనేసి ఇంకా ఆయన అట్లా పెట్టుకొని ఏం ఆన్సర్ చెప్పినా నా సైడ్ చూసేవాడు కాదు. ముందు నేనంటే ఇష్టము. తర్వాత అసలు నా వైపు ఇట్లా తలెత్తి ఇట్లా చూసేవాడు కాదు. లేబర్ రూమ్ పోస్టింగ్‌కి చాలా రోజులు, చాలా మంత్సే అసలు మామూలుగా అందరికి 3 మంత్సే ఉంటుంది. నాకు దాదాపు 9 మంత్స్ లేబర్ రూమ్ పోస్టింగే వేశాడనమాట. చిన్న దానికి గూడా పనిష్మెంట్ ఇచ్చేవాడు. అసలు ఇంకా చాలా అంటే ఎంత క్రష్ చేయాలనో అంత క్రష్ అయిపోయినానక్కడ. అయిపోయి దేవా నేనింక వదిలేస్తాను. నేనింక నా వల్ల కాదు. ఈ పీజీ చదువుతా ఇట్లా అంతా ఈ అంతా అన్నప్పుడు అప్పుడు ఏందంటే గిడియన్ గూడా కరెక్ట్‌గా ఇంక వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయి ఊరికే వాళ్ళ పేరెంట్స్‌ని ఎదిరిచ్చలేదు. వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పలేదు. ఈ అమ్మాయితో పెట్టుకుంటే నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడావంటే అని గిడియన్ గూడా మాట్లాడడం మానేసాడనమాట. సో, 8, 9 మంత్స్ ఆ అబ్బాయి గూడా మాట్లాడలేదు. సరే ఇంక నేను దేవుని దగ్గర బాధపడి దేవా ఏంటో అసలు నా లైఫ్ ఏంటో నాకే అర్థం కాకుండా ఉంది. ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అనేసి నిజంగా నువ్వున్నావా దేవా! అనేసి నేనట్లా మాట్లాడుకునేదాన్ని గాడ్‌తో. తర్వాత ఒకసారి ఆహ్, డిసెంబర్‌లో 2014 డిసెంబర్ అప్పుడేమైందంటే లేబర్ రూమ్‌లో అంటే మాది డెలివరీ రూమ్‌లో ఒక పెద్ద వాక్యం కనిపించింది. యోవేలు గ్రంథంలో ఉంటుంది. "ఓ ల్యాండ్ ఫియర్ నాట్ ఫర్ ఐ హావ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ" అని. ఒక గ్రీన్ దాని పైన ఆ వాక్యం అసలది నాతో మాట్లాడుతా ఉంది. ఓ ల్యాండ్ ఫియర్ నాట్ అనేసి. అంటే నేనొక భయము, బాధ, ఒక డిప్రెషను, అసలు నా జీవితం ఏంది? అసలు నా జీవితానికి ఒక అర్థం ఉందా? అసలు ఒక మనిషి ఇట్లాంటి జీవితాన్ని జీవిస్తాడా? ఇలాంటి అంటే అన్నీ ఉండి ఇట్లాంటి జీవితంలో ఎళ్ళిపోతా ఉంటాడా? ఏమీ లేకుండా ఇట్లా ఎప్పుడు ఇట్లా ఉంటాడా?
అనే దాంతో నేనేం చేసుకున్నానబ్బా! నా చేతులారా చేసుకున్నానా? ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు నాకి. అని దేవా ఏంటి దేవా! నా లైఫ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? నా జీవితాన్ని ఎక్కడికి పోతోంది? అనేసి అలా అనుకునే సమయంలో ఆ వాక్యం ఇట్లా చూస్తానే ఆ వాక్యంతో మాట్లాడినాను. ఓహ్! గ్రేట్ థింగ్స్ అంటే ఏంటి దేవా ఇప్పుడు నా లైఫ్‌లో? గ్రేట్ థింగ్ అంటున్నావు. గ్రేట్ థింగ్స్ అంటే ఇప్పుడు నా లైఫ్‌లో ఏంటి? ఇప్పుడు గిడియన్ నాతో మాట్లాడతాడా? తర్వాత నాతో ఆ అబ్బాయికి మ్యారేజ్ జరుగుతుందా? ఇలాంటివి జరిగితే గ్రేట్ థింగ్స్ కదా దేవా! ఆ గ్రేట్ థింగ్స్ చేయగలవా అంటే, వెంటనే అక్కడే ఓల్ అండ్ ఫియర్ నాట్ అని ఇంక చేసేసాను అని చెప్తున్నాడు. ఐ హావ్ డన్ గ్రేట్ థింగ్స్ అని చెప్పేస్తున్నాననమాట. ఓకే దేవా! నువ్వే కదా మాట్లాడుతున్నావు నాతో. సరే ఓకే. అనేసి అట్లా వాక్యం ఇట్లా డెలివరీ రూమ్‌లో ఆ స్టేజ్ అది ఉంటుంది మాకి నర్సెస్ స్టేషన్. ఆ స్టేషన్ దగ్గరకొచ్చి అట్లనే వాక్యం చూస్తా. అక్కడంతా తమిళ్ సిస్టర్స్. "ఎన్న మేడం ఎన్న" అని ఇంకా హెడ్ సిస్టర్ అడిగేది. అంటే అదే వాక్యం చాలా బావుంది సిస్టర్ అంటే, అవునా మేడం నేనే తెచ్చిపెట్టాను అనేసి ఇంకా ఆమె కొంచెం ప్రేయర్‌ఫుల్. ప్రే చేస్తున్నాంలెండి మేడం, ప్రే చేస్తున్నాంలెండి మీకోసము అనేవాళ్ళనమాట. ఆ! తర్వాత ఇంకట్లా సడెన్‌గా నెక్స్ట్ రోజు అంటే ఆ వీక్‌లోనే అన్నమాట. ఒక అబ్బాయున్నాడు. ఇంటర్న్ నాకు బాగా క్లోజ్. "అక్క మీతో గిరినన్న వాళ్ళ సిస్టర్ మాట్లాడాలని కాల్ చేస్తున్నారు" అన్నాడు. అంటే అవునా! నిజంగానా? అయితే ఒకసారి మాట్లాడమను నేను ఫ్రీగానే ఉంటాను. అంటే వెంటనే కాల్ చేశారు. చేసి అదే మీ పరిస్థితి ఏంటో ఆహ్, ఆహ్, ఏం తెలియట్లేదు విషయం. నువ్వేమో మీ పేరెంట్స్ అంటావు. తర్వాత ఇతనేమో గిరియనేమో ఆ అమ్మాయే గాడ్ చూపించింది ఆ అమ్మాయే అంటాడు. ఇట్లా ఇద్దరి లైఫ్‌లు ఇట్లా అయిపోతా ఉన్నాయి. సో, ఒక స్టెప్ ఏస్తేనే గదా ఏదైనా అనేసి మాట్లాడినారు. అక్క మరి ఏం జేయాలక్క? మా పేరెంట్స్‌కి చెప్తున్నాను. వాళ్ళేమి అంటే వాళ్ళిలా ఉన్నారు అంటే, ఆహ్, సరే నువ్వే ఆలోచించుకో అని ఇంకా పెట్టేసారనమాట. పెట్టేసిన తర్వాత తర్వాత గిడియన్ కాల్ చేసాడు. మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మీ పేరెంట్స్‌తో మాట్లాడతాను. అంటే మా మామతో పిలిపిస్తాను. మా మేనమామని అని చెప్పాను. మా మేనమామ వచ్చాడు కుప్పంకి. వస్తే ఇంక గిడియన్ వచ్చాడు. గిడియన్ వచ్చి ఇట్లా తను బిలీవ్ చేస్తాంది కదా అంకుల్. నేను గూడా అంటే ఇద్దరము చేసుకుంటే ఇద్దరం కలిసి జీసస్‌ని అదే పూజించుకోవచ్చు. చర్చికెళ్ళొచ్చు. ఇట్లా అమ్మాయికి గూడా ఇష్టం గదా! విజయకి కూడా చర్చ్ అంటే అని అట్లంటే అవునా! అవునా! నాదేం డెసిషన్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్క, వాళ్ళే అంతే. వాళ్ళే. వాళ్ళేం జెప్తే అదే జరుగుతుంది ఇంట్లో. సరే అని ఎళ్ళిపోయినాడంట. ఎళ్ళిపోయినాడు అని జెప్పాడు. సరే ఇంకంతే ఇంక తర్వాత ఓకే. ఈ పిల్ల ఎంతకైనా ఒప్పుకోదు అని అనుకున్నారు గాని అని ఇంక మళ్ళీ మా బావ గూడా ఒచ్చాడు. మా బావ ట్రై జేశాడు. ఏమన్నా ఇంకొక అబ్బాయికి చెప్పారు. వేరే అబ్బాయిని ఒక అబ్బాయి డాక్టర్ అని ఒక అబ్బాయిని జూసారు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, "నీది ఇట్లా లవ్ చేస్తోంది" అని ఏదో చెప్తున్నారు. చేస్తోంది. అంటే ఏం చేసినా పర్వాలేదు. ఆ అమ్మాయి అదంతా మర్చిపోయి నాతో ఉంటే చాలు అన్నాడు అబ్బాయి. ఆ అమ్మాయికేమి చూసుకుంటానని చెప్పాడు. చెప్పు నువ్వు లవ్ చేసినా పర్వాలేదన్నాడు. చేసుకుంటావా అని. నేనెవరిని చేసుకోను అని ఇంకా మా బావతో కూడా చెప్పాను. ఇంగ తర్వాత వాళ్ళేమన్నారంటే, సరే అట్‌లీస్ట్ గుడిలో చేసుకోండి. గుడిలో పూజారులు మంత్రాలు అవన్నీ మంచివి గదా! అవి దాని మధ్యలో చేసుకోండి. ఆ గుడిలో చేసుకొని, ఆ మంత్రాలు పిలిపిస్తాం పూజారులతో మంత్రాలు చదివితే చేసుకోండి అని. గిడియన్ అయితే, ఇంకా దేవుని కోసం నిలబడటం ఎందుకు? ఆ మంత్రాలు, ఆ గుళ్ళు అవన్నీ చేసుకుంటే, దేవుని కోసం నిలబడాలంటే దేవుని సన్నిధానంలో ఆ కోవెనెంట్ వాగ్దానంతో ప్రామిస్ పెట్టుకొని అప్పుడు చేసుకోవాలి మ్యారేజు. దేవుని సన్నిధుండాలి. అక్కడంతా దేవుని సన్నిధుండదు అనేసి దానికైతే నేనస్సలు ఒప్పుకోను. నేనసలు చేసుకోను అట్లాంటివన్నీ. నాకిష్టం లేదన్నాడు. ఇంక ఇట్లాంటివి ఒక 1 ఇయర్ 1 ఇయర్ 6 మంత్స్ అట్లా 6 మంత్స్, 1 ఇయర్ జరిగాయి. తర్వాత ఇంక దేవుడు నాతో యెహోషువ గ్రంథంలో మాట్లాడారు. యెహోషువ గ్రంథంలో ఏమ ఏమని ఉంటుందంటే, భయపడకుము నేను నీకు తోడై ఉందును. ఇది ఉంటుంది. యెహోషువ 1:8 ఉంటుందనమాట. ఆ ఇయర్ ప్రామిస్ ఇచ్చాడు గాడ్ నాకు.
యెహోషువ 1:8లో ఆహ్, ఇది 1:9లో ఉంటుంది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను గదా! నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇదిచ్చాడనమాట. అంటే ఇంకా దేవా ఇంక మ్యారేజ్ చేసుకోవాలి. ఇంక వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళేమో గుడిలోనే చేసుకోవాలంటున్నారు. వాళ్ళేమో ఏమంటున్నారు, అంటే గుడిలో చేసుకొని తాళి కట్టాలి. అంతా మన సాంప్రదాయం ప్రకారమే జరగాలి అంటున్నారు. అస్సలు అట్లాంటివన్నీ మేము ఒప్పుకోము. ఓన్లీ చర్చ్‌లోనే అది దేవుని దీని మధ్యన దేవుని సన్నిధానంలోనే చేసుకోవాలి అంటున్నారు. ఇంక ఈ రెండిటి మధ్య నేను ఎవరిది అంటే మామూలుగా చర్చ్‌లో చేసుకోవాలని నాకు. కానీ అట్‌లీస్ట్ వీళ్ళేదో ఒప్పుకున్నారు. దీనితోనే చేసుకుందాము మ్యారేజ్ అంటే ఇంకిక్కడ అప్పుడు ఆహ్, ఇంక నేను ఏం చేశానంటే, సరే నేను గిడియన్‌తో నేనే చేసేసుకుందాము. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఎన్ని అంటే మళ్ళీ వాళ్ళ డెసిషన్ మళ్ళీ వాళ్ళందరి డెసిషన్ తీసుకునేసరికి ఇంక ఎవ్వరు ఒప్పుకోరు. చర్చ్ అట్లా అంటే మళ్ళీ వాళ్ళ ప్రతిష్ట, పరువు అన్నీ ఆలోచిస్తారు. కాబట్టి ఇంక చేసుకున్నామనేసి 2015లో జూలైలో నెల్లూరులో జీసస్ ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ అనుంది. ఆ చర్చ్‌లో దేవుడు మా ఇద్దరికి అంటే వివాహం చేసుకున్నాము. దేవుడు అంటే నేను విక్టోరియా మేడం మ్యారేజ్‌కెళ్ళినాననమాట హైదరాబాద్‌కి. మేమప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్ హౌస్ సర్జెన్సీలో వెళ్ళాము. హౌస్ సర్జెన్సీలో విక్టోరియా మేడం మ్యారేజ్ ఎలా జరిగిందంటే చర్చ్‌లో బాగా అంటే ఆహ్, మంచిగా చాలా బాగా చర్చ్‌లో మ్యారేజ్ చూడడం నేనదే ఫస్ట్ టైము. అని చూసి అప్పుడనుకున్నాను, దేవా నువ్వు నాకు చర్చ్‌లో మ్యారేజ్ చేయగలవా? చేస్తావా? నాకిట్లా మ్యారేజ్ చేసుకోవాలనుంది. అంటే అంత వైట్ డ్రెస్ ఏసుకొని, అంటే వైట్‌గా అంటే కొంచెం పీస్‌ఫుల్‌గా అంటే మనం ఏం చెప్తామో వాళ్ళు అంత నిబంధన అంటే మామూలుగా అన్ని ప్రామిసెస్ అందరికి వినిపించేలాగా చెప్పుకొనేసి, అట్లా ప్రామిస్ చేసుకొని, అట్లా హ్యాపీగా అట్లా చర్చ్‌లో నాకు మ్యారేజ్ చేస్తావా దేవా? నేను కూడా ఇట్లా క్రిస్టియన్‌ని మ్యారేజ్ చేసుకుంటాను అని ఊరికే జస్ట్ అనుకున్నానప్పుడు. అంటే ఇట్లా చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ మ్యారేజ్ జరిగిన నా మ్యారేజ్ నాకే అసలు ఇట్లా చేసి చూపించాడనమాట గాడ్. అంటే నేను ఇట్లా ఎలాంటి దాన్నైనా నేను చేయగలను అనేసి గాడ్ నా మ్యారేజ్ అసలు ఇప్పుడే నాకనుకుంటే నేనేనా అంత ధైర్యం, నేనేనా అంత సాహసము అనేసి. అట్లా నాది మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఇంక దేవుడు చాలా రకాలుగా అంటే, నాకు తర్వాత మా ఇంట్లో సమాధానంగా రిసెప్షన్ పెట్టించడంలో, మా పేరెంట్స్ మళ్ళీ తర్వాత రిసెప్షన్ చేశారు నాకు. తర్వాత మా అక్క, మా వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేశారు. తర్వాత వాళ్ళింకా బిలీవ్ చేయలేదు. ఇప్పటి వరకు విశ్వాసంలోకి రాలేదు. దేవుడు ఖచ్చితంగా అంటే నీవును, నీ ఇంటి వారును యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారందరును రక్షణ పొందుదురు అని చెప్పారు. ఎప్పుడన్నా నాకు బాగా దిగులొచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తు తెచ్చుకుంటాను. దేవా నువ్వే చెప్పావు గదా! నేను నీ మీద పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆళ్ళందరూ రక్షణలోకొస్తారు. ఆళ్ళందరూ రక్షిస్తానని నువ్వే చెప్తున్నావు. వారందరి రక్షణ బాధ్యత నీదే దేవా! ఎందుకంటే నాకు రక్త సంబంధం మనం ఎవరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పుట్టం గదా! దేవుడు ఉద్దేశించింటేనే ఆ ఇంట్లో పుట్టింటాం. సో, ఆ భారం మనకు ఖచ్చితంగా ఫస్ట్ మన బ్లడ్ రిలేషన్ వాళ్ళతో ఉండాలి ఆ భారం. ఎందుకంటే, మనల్ని ఆ ప్రదేశంలో, ఆ ఇంట్లో, ఆ గృహంలో, ఆ తల్లిదండ్రుల ఆ తల్లిదండ్రులకి మనం పుట్టేలాగానే దేవుడే చేపిచ్చాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులు రక్షణ పొందాలి. తర్వాత సిబ్లింగ్స్, తర్వాత బంధువులు వీళ్ళందరూ రక్షణలోకి దేవుడి దగ్గర ఎల్లకాలము వాళ్ళు గూడా ఉండాలి. ఆ సోల్స్ వాళ్ళ ఆత్మలు ఎప్పుడైనా మనము వీళ్ళకి చెప్పలేదే, అయ్యో! వీళ్ళకి చెప్పలేదే దేవుడు చూస్తా ఉంటాడంట. అంటే మనం చెప్తున్నామా లేదా సరైన సమయంలో సువార్త. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా విజ్డమ్‌గా వాళ్ళకి చెప్పాలి. అంటే వైస్‌గా చెప్పాలి. వాళ్ళతో మూర్ఖంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే అసలెవ్వరు వినరు. ఉన్న డోర్స్ కూడా వాళ్ళకి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇంకా వాళ్ళు రక్షణలోకి రాలేదు. తర్వాత ప్రభువు నాకు పిల్లలు లేనప్పుడు గూడా అసలు మిరాక్యులస్‌గా అది ఇంకా చాలా అద్భుతంగా నాకు పిల్లల్ని దయచేశాడు. నాకు 3 సన్స్ అడిగాను. నేను జైపాల్ గారిది ఎప్పుడు చూస్తా ఉంటాను. అట్లా ఆహ్, ఆయనకి 3 సన్స్ ఉన్నారు కదా దేవా! నేను కూడా నాకు సన్స్‌నివ్వు. నీకు మినిస్ట్రీ ఇస్తాను. ఒకరు సర్‌షిప్ ఇస్తా ఉండాలి. ఒకరేమో అంత
ఒకరు సాంగ్స్ అంటే సింగింగ్ చేస్తా ఉంటే, ఒకరు మ్యూజిషియన్స్ అంటే అన్నీ ప్లే చేస్తా ఉండాలి. అట్లా. ఇంకొకరు వాక్యం వాక్యం చెప్తా అట్లా అందరూ మినిస్ట్రీలో ఉండాలి. నీ పరిచర్యలో ఉండాలి. నీ కింగ్డమ్‌లో వాడబడాలి అని నాకు సన్స్ కావాలి అని చెప్పాననమాట. అందుకు దేవుడు నాకు ఫస్ట్‌లోనే చూపిచ్చాడు. సన్ ఇట్లా నీకు కుమారులనిస్తున్నాను అనేసి. అట్లా వాక్యం ద్వారా అన్ని వాక్యాల ద్వారా మాట్లాడేసి నాకు అదే నీకు ఆకాశ నక్షత్రం వలె అంటే పిల్లలే ఇది లేనప్పుడు నీ సంతానం ఇట్లుంటుందని చెప్పాడు. తర్వాత నీకు ఫస్ట్ మనష్షేనిస్తున్నానని జెప్పినాడు. తర్వాత సెకండ్ ప్రామిస్ ఎఫ్రాయిం అని జెప్పినాడనమాట. భూమి యందు వారు విస్తరించెదరనే ప్రామిస్‌తో గాడ్ ఎఫ్రాయింనిస్తున్నానని జెప్పాడు. అట్లా అంటే చాలా అంటే ఫెయిత్‌ఫుల్ గాడ్. అంటే మనం ఏది ఇట్లా మాకు అంటే ట్రాన్స్‌ఫర్స్ విషయంలో నాకు కోవిడ్ టైమ్‌లో అయితే ఇంకా దేవుడు ఇట్లా బెడ్ మీద నుంచి నన్ను మరణ శయ్య నుంచి, ఆ మరణ పాన్పు నుంచి ఇట్లా తిరిగి నాకు జీవం ఇచ్చాడు. అప్పుడు చెప్పాను. అంటే నేను చాలా సార్లు దేవునికి ప్రామిస్ చేసి మర్చిపోతాననమాట. అంటే నాకు అప్పుడు గూడా అనంతపురంలో ఉన్నప్పుడు అన్నోన్ బైట్ అంటే ఇంట్లో ఉన్నాను. అప్పుడు మా అక్క వాళ్ళు యూఎస్ నుంచి వస్తే ఇంట్లో అంతా బాగా క్లీన్ చేస్తున్నాం. పైన మేడ మీద ఒక గది ఉంటే అదంతా క్లీన్ చేసి అక్కడ పడుకున్నాం ఆ రోజంతా. మా అక్క వాళ్ళొచ్చి కింద రూమ్‌లలో పడుకున్నారు. పైన సడెన్‌గా నాకు పెద్ద స్వెల్లింగొచ్చింది. బర్నింగ్ సెన్సేషన్, పెయినొస్తా ఉంది. అని తీసి చూస్తే ఫుల్ స్వెల్లింగుంది. ఆహ్, అని ఇంక అందరూ భయపడినారు. ఇంక మా అమ్మ, మా అక్క వీళ్ళేమో సాయిబాబా ముందర కూర్చోబెట్టి, ఆ దేవుని రూమ్‌లో కూర్చోబెట్టి విభూదంతా నోట్లో వేస్తున్నారు, రాస్తున్నారు నుదిటి మీద. ఏడుస్తున్నారు. కొందరైతే మా తమ్ముడు ఏడుస్తా ఉన్నాడు. ఇంకా అప్పుడే తీసుకెళ్లారనమాట. "నువ్వెక్కడికెళ్దాం ప్రైవేట్ హాస్పిటల్" అంటే, "లేదు నాకు క్యాంబెల్ హాస్పిటల్‌కెళ్ళాలి" అని జెప్పాను. ఏంది ఈ టైంలో క్యాంబెల్ హాస్పిటల్ అది అదేంటి అది దాంతో ఏం బావుంటుంది ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్దామంటే, నాకు అక్కడ క్రాస్ ఉంటుంది. క్యాంబెల్ హాస్పిటల్ బయటనే క్రాస్ ఉంటుంది. అని ఆ క్రాస్‌ని చూసి ఫస్ట్ చెప్పాను. "దేవా నువ్వు నాకిప్పుడు జీవం ఇవ్వు. జీవం ఇస్తే నేను నీ సేవ చేస్తాను" అని జెప్పాననమాట. నీ నా జీవిత బ్రతికినంత కాలం నీ సేవలో నేనుంటాను అని చెప్పాను. అది నాకసలు గుర్తులేదు. తర్వాత గాడ్ హీల్ చేశాడు. తర్వాత అది స్నేక్ బైట్ అనమాట. గాడ్ హీల్ చేశాడు నన్ను. తిరిగి తర్వాత మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అన్‌కాన్షియస్‌గా తర్వాత సీటీ స్కాన్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను బతికాను. అంటే మళ్ళీ కాన్షియస్‌నెస్‌లోకొచ్చాను. అప్పుడు బతికించాడు దేవుడు. కోవిడ్ టైమ్‌లో ఇంక డిప్రెషన్‌లో ఉన్నా నాకు ఫుల్లు లంగ్స్‌లో తర్వాత అబ్డామిన్‌లో అన్నీ ఫ్లూయిడ్ చేరిపోయింది. అంటే పెరికార్డియల్ ఎఫ్యూజన్, ప్లూరల్ ఎఫ్యూజన్, అసైటిస్ అసలు ఇంత పెద్దగా అయిపోయింది నా పొట్టయితే చాలా పెద్దగా అయిపోయింది. ట్రిప్లెట్స్ ఉంటే ఎంత పెద్దగా అయితుందో అంత అయితుందనమాట. ఆ సీటీ స్కాన్‌లో అంతా నీళ్ళే కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు హాస్పిటల్ తిరుపతికెళ్ళి 10 డేస్ అడ్మిషన్‌లో ఉన్నాను. ఆ 10 డేస్‌లో డిప్రెషను మా పేరెంట్స్ నాకు ఫోను చేయట్లేదు. అంటే ఇంత డెత్ బెడ్ మీద ఉన్నా గూడా నాకు ఆక్సిజన్ మీద ఉన్నాను నేను. 15 లీటర్స్ ఆక్సిజన్ పైనున్నాను. తీస్తే ఇంకా సాచురేషన్ తగ్గి పడిపోతా ఉంది. అప్పుడు దేవా అనేసి ఆ డిప్రెషన్‌లో ఉన్నా. అప్పుడు ఒక్క మాట గుర్తొచ్చింది. నేను మన్ను నిన్ను స్తుతించిన దేవా, నేను తిరిగి జీవం పొందితేనే గదా నిన్ను స్తుతించేది. కాబట్టి నాకు జీవం ఇవ్వండి దేవా. నేను నేను బ్రతికినంత కాలం ప్రతిరోజు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ సేవలో ఉంటాను. నా సాక్ష్యం చెప్పుకుంటా బతుకుతాను. నువ్వు చేసిన గొప్ప కార్యాలు చెప్పుకొని బతుకుతాను దేవా అని చెప్పాను గాడ్‌తో. అసలు అంటే ఇంకా ఆ రోజు నుంచి నాకొక కొత్త హోప్, అంటే ఏదో లోపల బాగా మళ్ళీ నా బాడీ పార్ట్స్‌లో లోపలంతా ఇన్నర్ పార్ట్స్‌లో అంతా ఆయన జీవాన్ని ఊదేస్తున్నాడు. జీవం వచ్చేసింది. సో, లేసి ఇంకప్పుడు ఇంకా మెసేజెస్ వినడము, హీలింగ్ స్క్రిప్చర్స్ వినడము, అంటే ఇంకొకలాంటి లోపల ఇంక హోపొచ్చేసిందనమాట. ఆ డిప్రెషన్ నుంచి లేపేస్తున్నాడు దేవుడు నన్ను. అప్పుడు వెంటనే అసలు నాకు ఈ వాటర్ ఇంక తగ్గదేమో అనుకుంటే, మొత్తం నార్మల్ దేవా నేను ఇట్లా మిర్రర్‌లో చూసుకొని, మళ్ళీ నేను నార్మల్ ఫార్మ్‌లోకొస్తానా? ఇంత డిస్మార్ఫిక్ అంటే డిస్‌ఫిగర్ అయిపోయాను. అంటే మొత్తము ఇట్లయిపోయాను. లోపల మళ్ళీ ఎక్స్‌రే తీసిన, తర్వాత ఒక స్కాన్ తీసిన, ఆ లోపల ఫ్లూయిడ్ అంతా పోయేటట్లు నాకు మళ్ళీ చూపిస్తావా దేవా? అని అంటే మళ్ళీ ఇది సాధ్యమైతుందా ప్రభువా అని అట్లా అడిగినప్పుడు అసలు దేవుడు ఎంతో అంటే హీల్ చేస్తా ఎన్ని మాటలంటే అసలు ఒక పెద్ద బుక్ రాసి పెట్టుకున్నాను. ప్రతిరోజు గాడ్ మాట్లాడింది. మాట్లాడి అసలు దానికి ఎన్ని థాట్స్ ఇస్తాడంటే ఒక్క మాటకి
ఎంత అంటే ఎంత ఆదరించినాడంటే చెప్తున్నాడు. అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు ఒంటరిగా 1 మంత్ ఉన్నాను. అపార్ట్మెంట్‌లో ఉండమన్నారు కోవిడ్ తర్వాత. ఎవరితో కలవద్దు 1 మంత్ ఇంకా అంటే ఆక్సిజన్‌దది ఒకటి ఆక్సిజనేటర్ అది పెట్టుకునేసి ఆ మిషన్ పెట్టుకున్నాను. అంటే అవసరమైనప్పుడు బ్రెత్‌లెస్‌నెస్ వస్తే ఒకవేళ అది ఆక్సిజన్ పెట్టేసుకునేటట్టు అది మిషన్ పెట్టుకొని తర్వాత అపార్ట్మెంట్‌లో ఒక్కదాన్నున్నాను. అప్పుడు గాడు ఎన్ని మాటల ద్వారా మాట్లాడాడంటే అప్పుడు నాకర్థమైంది. ఈ లోకంలో ఏ ప్రేమ మనల్ని అంటే దేవుని ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు. అన్ని ప్రేమల కంటే అన్ని ఆహ్, అన్ని ది ఆ గొప్ప ఆదరణ, ఆ ప్రేమ ముందర ఏవైనా తక్కువే ఈ లోకంలో. కాబట్టి దేన్ని ఎక్కువగా ఇష్టపడకూడదు. ఎందుకంటే పిల్లలైనా దేవుడిచ్చిన పిల్లలు. వారిని బాధ్యతగా చెయ్యాలి, పెంచాలి, వాళ్ళని దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అటాచ్ చేసే బాధ్యత తల్లిదండ్రులుగా నాది. అంతే పిల్లల మీద కూడా ఎక్కువ వాళ్ళేదో చేస్తారు, వాళ్ళేదో చేయాలి, వాళ్ళేదో మనకేదో చేయాలి. అట్లా ఏమీ ఆశించకూడదు. దేవుడికి వాళ్ళు అటాచ్ అయినారా లేదా? దేవుని మీద ఆధారపడుతున్నారా లేదా? అలా పెంచడం ఒక్కటే బాధ్యత. వన్స్ వాళ్ళు ప్రతి దానికి దేవుని మీద డిపెండ్ అయినారు అంటే ఇంకది గ్రేట్ థింగ్ అన్నమాట. ఇంక అంతకంటే వాళ్ళకింక ఏది ఎక్కువ ఇవ్వలేం మనం. ఎంత ఆస్తి ఇచ్చినా, ఏం చదువులిచ్చినా, ఏం ఉద్యోగాలు జేసినా, అంతకంటే ఏమి దేవుని మీద వాళ్ళు పూర్తిగా ప్రతి చిన్నదానికి డిపెండ్ అవ్వగలుగుతున్నారు అంటే ఇంక దేవుడే వాళ్ళని నడిపిస్తాడు. దేవుడు వాళ్ళని చేయి పట్టుకున్నాడు. ఇంక అయిపోయింది. మనం ఇంకా మన బాధ్యత అయిపోయింది. మనం ఓకే. ఆర్ సక్సెస్‌ఫుల్. ఇంక పిల్లల్ని పెంచడంలో సక్సెస్ అయిపోయినట్టే. అని ఎవరి కాలింగ్‌లో వాళ్ళు పరిగెత్తా ఉండాలి. ఎవరి ఫె ఆ రన్ ఆ రేస్‌లో మనం పరిగెత్తా ఉండాలి. మనకిచ్చిన ఒలింపిక్స్ దాంతో ఒక లైన్‌లో ఒకరు పరిగెత్తా ఉంటారు. ఆ పరుగు పందెంలో మనకిచ్చిన ఫెయిత్‌ని పెట్టుకొని, ఇంకా విశ్వాసాన్ని పెంచుకుంటా ప్రతిరోజు ఆ పరుగు పందెంలో పరిగెత్తి దేవా! ఇదిగో నేను నువ్విచ్చిన జీవితంలో ఇది చేశాను. నమ్మకంగా పని చేశానని ఆ సంతృప్తి. ఆ తృప్తితో బ్రతికితే చాలు. లాస్ట్ డే వరకి ఆయనిచ్చిన పనిని మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? సరిజూసుకుంటా. అంటే నాకిట్లా మినిస్ట్రీ ఇవన్నీ నాకు తెలీవు. కానీ గిడియన్‌ని చేసుకున్నాక ఓహో! వీళ్ళు 40 ఇయర్స్ నుంచి మినిస్ట్రీలో ఉన్నారు. అవన్నీ తర్వాత తెలిసింది. ఓహ్! మినిస్ట్రీలో ఉన్నారు వీళ్ళు. జాబ్ వదిలిపెట్టుకొని మా మామగారు జాబ్ వదిలిపెట్టుకొని మినిస్ట్రీకొచ్చారు. 40 ఇయర్స్ వీళ్ళు సేవలో ఉన్నారు. వీళ్ళకి ఇట్లా మినిస్ట్రీ అంతా ఆహ్, మినిస్ట్రీ కాలింగ్ అని. ఇప్పుడు మా హస్బెండ్ గూడా అపోస్తలిక్ ఫెలోషిప్ చర్చ్ అని నెల్లూరులో. ఆ చర్చ్ కోసమే మేము నెల్లూరులో అంటే వేరే వేరే ప్లేసెస్‌లో చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ మనకు దేవుడిచ్చిన పిలుపులో నమ్మకంగా ఉండాలి. ఆయన ఇచ్చిన ఆ గిఫ్ట్స్‌ని, ఆ తలాంతుల్ని మనము వేస్ట్ చేయగూడదు. మనం వాడాలి. దేవుని కోసం ఎప్పుడు వాడతామో అది రెట్టింపవుతా వస్తాయి. ఆయన ఆ తలాంతుల్ని దేవుని రాజ్యం కోసం వాడుతా ఉంటే అవి తలాంతులు పెరుగుతా వస్తాయి. ఎప్పుడు వాడకుండా ఉంటాం ఇంకా హ్మ్. అదే భూమిలో పూడ్చిపెట్టిన నాణెం వలే అయిపోతుందనమాట. ఇంక మనకేమి ఉన్నది గూడా పోతుంది. తీసేసుకుంటారు. కాబట్టి ఉన్నదాంతో నమ్మకంగా ఉండాలని చెప్తాడు ఎప్పుడు. "నేనెందుకింత కష్టపడుతున్నావు? ఎందుకింత" అంటే దేవుడిచ్చినది. ఇప్పుడు నాకు వాక్యం చెప్పే ఇది బావుంది. ఆ వాక్యం ద్వారా ఒకరు బ్లెస్ అయితున్నారంటే చెప్పు. చెప్పాలి అంతే. ఇంకదే నా పని. నాకిచ్చిన కాలింగ్, నాకిచ్చిన తలాంతులు నేను వాడాలి దేవుని రాజ్యంలో. అంతే. అంతకు తప్ప ఇంక ఇది కష్టం, అది కష్టం అంటే దేవుడు ఇంకా చిన్న పనిలోనే నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద పనులు అప్పగిస్తా వెళ్తాడు. ఈ పనిలోనే మనం నమ్మకంగా లేకపోతే దేవుడు ఇంకా మిగిలినవి ఇవ్వాలనుకుంటే ఎలావిస్తాడు? ఎలా నమ్మకంగా లేకపోతే ఇస్తాడు? అని చెప్తా ఉంటా. అందుకు మేము కష్టమైన అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేకపోయినా, తర్వాత అంతా కొంచెం ఇంట్లో ఇదిగా ఉన్నా గూడా డ్యూటీస్‌లో అట్లా ఉన్నా గూడా సరే దేవుని మీద ఆధారపడతా ఉన్నాము. మాకు అంటే ఇంతవరకు ఆయన ప్రొటెక్టివ్ హ్యాండ్స్ కింద మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని ఇంతవరకు నడిపించి, మమ్మల్ని ఇప్పుడు ఒక కుటుంబంగా నెల్లూరులో నిలిపి అనేక అంటే అంటే ఒక సంఘాన్ని ఇచ్చినాడు నమ్మకంతో. ఒక సంఘంలో ఉన్నాము. ఒక సంఘంలో నడిపిస్తా ఉన్నాము. కాబట్టి మినిస్ట్రీ కోసం గూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా నమ్మకంగా ఉండాలి. ఫెయిత్‌ఫుల్‌గా ఉండాలి గాడ్‌కి అనేసి. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఆంటీ ప్రైజ్ లార్డ్ అండి. విజయ నిన్నటి